హలో హలో హలో. హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్, గ్రేట్ ఈవినింగ్ ఆల్. మార్నింగ్ పొద్దున్న చికాకు అయిపోయింది కదా మనకి. సర్లే, ఇప్పుడు గుమ్మేద్దాం, స్టార్ట్ చేద్దామా, సెక్షన్లోకి వెళ్దామా. ఆర్ యూ రెడీ? ఎస్, ఐఎమ్ ఓకే, చాలా సంతోషంగా ఉన్నా. మీరున్నారుగా, నేను బాగుండాలని కోరుకోవడానికి, అందుకోసమని చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే, లెట్స్ స్టార్ట్. బయోడైవర్సిటీ, ఇందులో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ గా ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి, కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఈ రోజు ఏమేమి ఉన్నాయో ఆ టాపిక్స్ చూద్దాం సార్ ఒకసారి. ఫస్ట్ మనం ఏం చేసినాం, బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి హాట్ స్పాట్స్ చూసాం. ఎస్ ఆర్ నో? హాట్ స్పాట్స్ అది మనం కంప్లీట్ చేసాం. రెండోది వచ్చేసి ఎగ్జిట్ కన్జర్వేషన్. ఎగ్జిట్ కన్జర్వేషన్ అనేసి అన్నాం. కన్జర్వేషన్, పరస్థల పరిరక్షణ అనేటువంటి దాన్ని కూడా కంప్లీట్ చేసాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్సిటు కన్జర్వేషన్ లో ఏమేమి చూసాం. ఇన్సిటు కన్జర్వేషన్ ఇందులో వచ్చేసి నేషనల్ పార్క్స్, జాతీయ ఉద్యానవనాలు అనేసి అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి వైల్డ్ లైఫ్ శాంచురీస్, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అనేసి అంటాం. థర్డ్ వన్ వచ్చేసి బయోస్పియర్ రిజర్వ్స్, జీవరక్షిత ప్రాంతాలు అనేసి అంటాం. ఇలా మొత్తం మీద మనకి ఏంటి అనేసి అంటే 3 భాగాలు ఉంటాయి. అందులో ఇది ఆల్రెడీ కంప్లీట్ చేశాం, 7 వరకు అయిపోయింది. ఇక వైల్డ్ లైఫ్ శాంచురీస్ చెప్పండి సార్, 2026 లెక్కల ప్రకారం ఎన్ని ఉన్నాయి? ఓకేనా, ఇది ఆల్రెడీ చూసారు కదా. 2026 ప్రకారం ఇవి ఎన్ని ఉన్నాయి? ఎనిబడి ఐడియా? వాయిస్ మంచి రావట్లే? ఏ మస్తు వస్తుంది, చాలా బాగుంది. ఓ వెరీ నైస్. 573 ఇదైతే 107. మరి బయోస్పియర్ రిజర్వ్స్ 2026 లెక్కల ప్రకారం ఎన్ని ఉన్నాయి? ఆ లెక్కల ప్రకారం ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్? బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చెప్పండి. మొత్తం మీద 18 కనిపిస్తాయి మనకి. 107, 573, 18 అనేటువంటి మనం చూడొచ్చు. ఇందులో మొత్తం మీద మనకు కనిపించేటువంటివి. ఇందులో ఆల్రెడీ దీన్ని కంప్లీట్ చేసాం. ఇక నెక్స్ట్ ఈ రెండింటిని మనం చూడాలి సార్. ఈ వైల్డ్ లైఫ్ సెంచురీస్ లో చాలా పెద్ద పార్ట్ సార్ ఇది. ఇందులో మనకి ఎన్ని ఉన్నాయి? 573 ఉన్నాయి. ఈ 573లో మనకి మళ్ళీ డివిజన్స్ ఉంటాయి. ఏంటి అవి? ఒకటేమో ఏమంటాం వాటిని, టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్, దాని తర్వాత వచ్చేసి బర్డ్ శాంచురీస్. ఓకేనా, ఇవే కాకోకుండా మనకు లయన్స్ కి సంబంధించినటువంటి డీర్ కి సంబంధించినటువంటి, వీటి పాటు క్రోకడైల్ కి సంబంధించి క్రోకడైల్స్, వీటి తర్వాత టర్టిల్స్ కి సంబంధించి, అట్లా మనకి ఏంటనేసి అంటే ప్రతి యానిమల్ అనేటువంటి దాన్ని ప్రొటెక్షన్ చేసే విషయంలో అన్ని కూడా వైల్డ్ లైఫ్ శాంచురీస్ లో భాగంగా ప్రొటెక్షన్ చేస్తూ ఉంటాం. బట్ మనకి ఎగ్జామినేషన్ లో కావాల్సిన విషయం ఏంటి అనేసి అంటే మేజర్ గా టైగర్ రిజర్వ్స్. అసలు మొత్తం మీద 2026 లెక్కల ప్రకారం 2026 కి తొలినాళ్ళకి అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ టైంకి వచ్చేసరికల్లా ఎన్ని ఉన్నాయి ఇవి? ఎలిఫెంట్ రిజర్వ్స్ ఇవన్నీ ఉన్నాయి 2026 కల్లా. ఓకేనా, రీసెంట్ గా ఏదైనా సరే వస్తే, రీసెంట్ గా ఏదైనా అప్డేట్ వస్తే, కొత్తగా అనౌన్స్మెంట్ చేస్తే
దాని పుట్టు పూర్వోత్తరాలు అయితే కొంత మేరకు మనం చూడాలి, తప్పదు. ఇంకా అలాంటిది మనం చూసుకుని ఎగ్జామ్ హాల్కి వెళ్తే చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. లేదా ఈ 573 వైల్డ్ లైఫ్ సెంచురీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం బర్డ్ సెంచురీస్ అంటున్నాం. వాటిలో నుంచి కొన్ని చిత్తన్నీళ్ళు ప్రకటన చేస్తాం. అందులో ఎలిఫెంట్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్, డిఫరెంట్ గా ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం ప్రాజెక్టులకు సంబంధించిన ఏదైతే ఉందో కొత్తగా వార్తల్లోకి రావడం కానీ, ఏదైనా సరే ఇష్యూ జరిగితే వార్తల్లోకి రావడం కానీ, వాటిని చూసి మనం ఒక చిన్న నోట్స్ రాసుకుంటే మాత్రం బిట్ మిస్ అవుతుంది. ఎందుకు సార్ అట్లా చెప్తారంటే ఇన్నిటి మనం చదివి గుర్తు పెట్టుకోవాలనేసి అంటే అది వల్ల కానీ పని కాబట్టి. ఓకేనా? అలాంటి సిచ్యువేషన్ లో మనం చేయాల్సిన పని ఏంటనేసి అంటే ఇది ఫస్ట్ మనం చేయాల్సినటువంటి ఒక వే. ఇలాంటి వేని మనం ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుంది, చాలా ఈజీగా దాన్ని గుర్తు పెట్టుకోవడం, దాంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేకుండా తక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం, టైం సేవ్ చేసుకోవడము, దాని తర్వాత వచ్చేసి స్కోర్ పెంచుకోవడం. మనకి ఎగ్జామ్ హాల్లో స్కోర్ పెరగటమే కావాల్సింది, ఏదేమైనా సరే అది కావాలి అనేసి అంటే చేయాల్సింది ఇదే. అందుకోసమనే మీరు చేయాల్సిన పని ఏంటి అనేసి అంటే మీకు ఇస్తున్నటువంటి డేటా లెక్కల ప్రకారం ఇప్పుడు చెప్పండి సార్ ఒకసారి. 2026 ప్రకారం టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి? 26 ప్రకారం టైగర్ రిజర్వ్స్ హౌ మెనీ, మొత్తం ఎన్ని ఉన్నాయి? టైగర్ రిజర్వ్స్ 58. వావ్ సూపర్. 33 టైగర్ రిజర్వ్స్ 58 ఉన్నాయి. ఇవైతే 33 ఉన్నాయి. సూపర్ సార్. ఓ పని చేయండి, మీకు ఈరోజు టాస్క్ ఇస్తున్నా. ఇందులో నుంచి 58లో టైగర్ రిజర్వ్స్ ఫస్ట్ది ఏంటి, సెకండ్ది ఏంటి, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కు సంబంధించినటువంటి ఒక 3, లాస్ట్ కు 3 ఇటీవల కాలంలో ప్రకటన చేసినటువంటి 58లో లాస్ట్ 3 అయితే ఉంటే ఆ 3, దీని తర్వాత లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్, వీటిని రాసి ఓసారి సెండ్ చేయండి చూద్దాం. ఇదేమి టాస్క్ సార్ అనేసి అంటే మరి ఉండాలి ఆ టాస్క్, లేకపోతే ఎట్లా? ఎందుకనేసి అంటే దాని గురించి ఆలోచన చేయాలి కదా, కాసేపు కూర్చోవాలి కదా మనం చదవడానికి. మనకు టాస్క్ లేకుండా మన మైండ్ ఊకుంటుందా? ఊకోదు. ఎంతమంది ఈ టాస్క్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు? 58 మాధవ్, గురుగాసి దాస్. సేమ్ టు సేమ్ టైగర్ రిజర్వ్స్ తో పాటుగా ఎలిఫెంట్ రిజర్వ్స్ కూడా అంతే. ఫస్ట్ది సెకండ్ది ఈ రెండు చూడండి. దీని తర్వాత లాస్ట్ 3 చూడండి. మళ్ళీ లాస్ట్ 3 లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ యాజ్ టీజ్ గా మళ్ళీ దీంట్లో కూడా చేయండి. ఎస్, వెరీ గుడ్ సార్. అట్లుండాలి. ఎప్పుడైతే మనం ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నామో మన బ్రెయిన్ లో తెలుసు కదా ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ కెమికల్ అనేటువంటిది నిన్ను ఎంత దూరమైనా తీసుకుని వెళ్తుంది. అందుకోసమే చూడండి, నీకు నిజంగా దమ్ము లేదురా, అందుకోసం నువ్వు చేయలేకపోతున్నారు అనేసి అంటే వాడి కోసం చేస్తాడు, ఈత రాకుండా దూకేస్తాడు అందులో. ఆ కెమికల్స్ అనేటువంటి మన బ్రెయిన్ లో ఉంటాయి. సరే దాన్ని పోవాలంటే బయాలజీకి వెళ్ళిపోతాం, అదంతా ఇప్పుడు ఏం అవసరం లేదు. బట్ మనకి ఏంటంటే ఛాలెంజింగ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. నీకు ఈ నోటిఫికేషన్ ఉద్యోగరా సావధరం సౌత్ మీద పోయి దద్దం మీద పోయి అనేసి అంటే ఇట్లా వస్తుంది మనకి. రాదా? ఎందుకు రాదో చూస్తా పట్టు అని చెప్పేసి అసలుగా ఏం లేదు, తినకపోయినా కూర్చొని చదవడం స్టార్ట్ చేస్తే చదువుడు ఆపం, ఇంకా భయంకరంగా చదివేస్తాం మనం. అట్లా మనకి ఏంటి అనేసి అంటే మనం ఒక టాస్క్ తీసుకోండి, దాన్ని సవాల్గా తీసుకోండి, 100% కష్టపడదాం, 100% సక్సెస్ అయిదాం. ఇలా మనం ఏదైతే ఒక్కసారి అనుకుంటామో సక్సెస్ అయిపోతాం. అది మనకు కావాల్సింది. ఇక మిగిలినటువంటి విషయాలు ఏదైతే ఉంటాయో అవి కరెంట్ అప్డేట్ లో భాగంగా మనం చూస్తే సరిపోతుంది. బట్ ఈ రెండు మాత్రం ఒకసారి చూసుకోండి, అవి తప్పగా తెలిసి ఉండాలి. రైట్ సార్. ఇప్పుడు ఇందులో మీకు ఏమేమి చదవాలనేటువంటి మొత్తం ఇచ్చింది కదా, ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. మనం యాన్యువల్ ప్రొటెక్షన్ లో భాగంగా ఇందులో కొన్నిటిని చూస్తాం. ఇందులో మనం చూడాల్సింది ఇప్పుడు బర్డ్ శాంచురీస్. ఓకే, బర్డ్ శాంచురీస్. వెరీ గుడ్. చెప్పండి సార్. ఇక బర్డ్ శాంచురీస్ భారతదేశంలో చాలా ఉన్నాయి. కొన్ని ఛాయిస్ కింద మనం తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటనేసి అంటే ఇందులో నుంచి వచ్చేటువంటి మాక్సిమం మెయిన్ ఇంపార్టెన్స్ కలిగినటువంటి ఏంటి. ఓకేనా? చేద్దామా? రెడీ? ఓ మ్యాప్ పాయింట్ తీయండి ఒకసారి. బర్డ్ శాంచురీస్ అమ్మ ఇవి. ఏం చదవాలో తెలియడం ఇంపార్టెంట్ సార్, ఏం చదవాలో తెలియడం ఇంపార్టెంట్. కాంపిటేటివ్ లో పుస్తకాలు ఇంత తీసుకున్నాం సార్, మొత్తం కొనేసినాం, ఆడ పెట్టేసినాం, కుమ్మేస్తాం అనేసి అంటే కాదు. ఫస్ట్ మనం ఏం చదువుతున్నాం, ఏం చదవాలనే దాని మీద మంచి ఫోకస్ ఉంటే తప్ప ఏం చేయలేం, ఏం సాధించలేం అనమాట. ఓకేనా? పోతా ఉంది కదా. ఓకే, డ్రా చేయండి ఒకటి మ్యాప్. భారతదేశం ఒకటి,
నేనదే గమనిస్తున్నా రాజేష్ గారు, ఇందాక నుంచి అదే చూస్తున్నా. ఏదో ఇట్లా ఒక తెప్పలాగా వస్తుంది ఇందా అని చూస్తున్నా నేను. వస్తుంది ఒక బ్లాక్ ది ఇలా, ఏదో ఇట్లా ఒక తెప్ప మాదిరి వచ్చిపోతుంది, ఒక నీడ మాదిరి వచ్చిపోతుంది. దాని సంగతి ఏందో రేపు చూడాలి మళ్ళీ అయితే. ఓకేనా, అయిపోయిందా? స్టార్ట్ చేద్దామా? రాష్ట్రాల వారీగా మెయిన్ ఇంపార్టెంట్ చెప్తా సార్, అవి మట్టికతో నోట్ చేసుకోండి సరిపోతుంది. టాప్ టు బాటం ఈ రాష్ట్రాల వైజ్ గా మనం ఇట్లా వచ్చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మీకు బాగా తెలిసింది ఏంటి సార్? చాలా మందికి సాధారణంగా తెలిసింది హర్యానాలో ఒకటి ఉంటుంది సార్. చెప్పండి ఒకసారి. హర్యానా టక్కని చెప్పేస్తారు దాన్ని. హర్యానాలో ఒక పక్షి సంరక్షణ కేంద్రం ఉంటుంది, బర్డ్ శాంచురీ. ఏంటి దాని పేరు? ఒక్కరు కూడా చెప్పట్లే. ఏంటిది? సుల్తానాపూర్. సుల్తానాపూర్. ఎస్, సుల్తానాపూర్ బర్డ్ శాంచురీ. అక్కడ నుంచి ఇటు పక్క రండి, రాజస్థాన్ రాష్ట్రానికి రండి. భరత్పూర్. భరత్పూర్, భరత్పూర్ అనేసి అంటాం. దీన్ని మనం కియోలా డియో ఘన అనేటువంటి పేరుతో పిలుస్తాం. కియోలా డియో ఘన, కియోలా డియో ఘన, భరత్పూర్. కియోలా డియో భరత్పూర్. దీని తర్వాత ఎక్కడికి రావాలి? గుజరాత్కు రండి సార్. గుజరాత్. ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి కట్టుకున్నాం, దాని పేరేంటి సార్? సర్దార్ సరోవర్. ఈ సర్దార్ సరోవర్ లాగానే నాల్ సరోవర్ అని పేరు. నాల్ సరోవర్ ఇదో బర్డ్ శాంచురీ. నాల్ సరోవర్ బర్డ్ శాంచురీ. ఇగో ఇక్కడ ఇంకోటి ఉంటుంది సార్, దిస్ ఈజ్ కచ్. ఏమంటాం ఇది? కచ్. ఈ కచ్ అనేటువంటిది కూడా ఒక బర్డ్ శాంచురీ. ఇందులో మీకు ఆల్రెడీ చెప్పే నేను, ఈ కచ్ కాకుండా సర్ క్రీక్ అనేసి అంటాం. సర్ క్రీక్, సర్ క్రీక్ ఇది ఒక చిత్తడి నేల ప్రాంతం, ఉప్పుతో కూడినటువంటి మార్ష్ ఏరియా అని చెప్పాను నేను. ఆ మార్ష్ ఏరియా ఏదైతే ఉందో ఆ మార్ష్ ఏరియా పరివాహక ప్రాంతం మొత్తం కూడా మనకి ఏంటనేసి అంటే బర్డ్స్ అనేటువంటి వలస వచ్చి పోతూ ఉంటాయి అని చెప్పాను మీకు. ఎస్ఆర్నో? వలసలు వచ్చి పోతూ ఉంటాయి. ఇలా మనకి ఏంటనేసి అంటే నాల్ సరోవర్, కచ్ లేదా సర్ క్రీక్ అనేటువంటి బర్డ్ శాంచురీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. నర్మదా రివర్. ఎస్, నాల్ సరోవర్. కమింగ్ టు సౌత్, ఇంకా కిందికి రండి. ఇక మహారాష్ట్ర రండి సార్. మహారాష్ట్ర చెప్తారా? మహారాష్ట్రలో ఏముంటుంది సార్? మహాని, మహాని బర్డ్ శాంచురీ. సారీ, మయాని, మయాని, మయాని బర్డ్ శాంచురీ. ఎక్కడది? మహారాష్ట్ర, మయాని. కిందికి రండి సార్. చెప్తారా? గోవా. గోవాలో సలీం అలీ, సలీం అలీ, సలీం అలీ, సలీం అలీ. ఓన్లీ మెయిన్ ఇంపార్టెన్సీ మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, బట్ వాటిని ఛాయిస్ కింద తీసుకోండి. ఇటీవల కాలంలో ఏదైనా వార్తల్లో నిలిచింది అంటే మాత్రం దాన్ని మాత్రం మనం చూస్తే సరిపోతుంది. మీకు వీటికి సంబంధించిన అప్డేట్స్ అనేటువంటి చాలా వస్తాయి సార్. అందులో మెయిన్ అనేటువంటి వాటిని షార్ట్ కట్ చేసినటువంటి మాత్రం మీకు ఎగ్జామ్ కు బిఫోర్ గా మళ్ళీ ఒకసారి నేను ఇస్తా. ఓకేనా? మీరు ఎట్లాగో యాప్ లో ఉంటారు కాబట్టి మీ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. మీ ఎట్లాగో సార్ కానీ నేను కానీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం కాబట్టి మీకు లాస్ట్ కి వచ్చిన తర్వాత స్పెషల్ గా ఇదే బయోడైవర్సిటీ సంబంధించిన వాటిలో చాలా అప్డేట్స్ వస్తాయి. అవి మీకు అర్థం కూడా కావు, కొన్ని దొరకవు మీకు. బట్ మేము ఎక్స్పర్ట్ కాబట్టి ఏ క్వశ్చన్ ఎలా వస్తుంది, దేని ఏరియాని చూడాలనేటువంటి విషయాలు మాకు మంచి అవగాహన ఉంటుంది కాబట్టి వాటిని షార్ట్ గా తయారు చేసి ఒక 1 అవర్ అనేటువంటి సెక్షన్ కానీ 1.5 అవర్ సెక్షన్ కానీ ఉంటుంది. ఆ సెక్షన్ లేదు అనేసి అంటే దాన్ని పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసి కానీ మీకు ఇవ్వగలిగితే మాత్రం మాక్సిమం దాన్ని చూస్ చేసుకోవడం బాగుంటుంది అనమాట. ఓకేనా? అందుకోసమే మీరు ఎమ్మటే కోర్స్ అయిపోగానే మాతోటి మాకు ఏం అవసరం లేదు, అయిపోయినాయి క్లాసులు అని చెప్పేసి వదిలేయకండి మమ్మల్ని. ఓకేనా? వదిలేయకండి, రొటేషన్ చేయండి. క్లాసెస్ అనేటువంటి అయిపోయినాక కూడా మాతో కాంటాక్ట్ లో ఉండండి.
అప్పుడప్పుడు హాయ్ హాయ్ అంటా ఉండండి, ఓకేనా? అంటారా అంటారా? నెక్స్ట్ కర్ణాటక వద్దా? కర్ణాటక రాష్ట్రానికి రండి. కర్ణాటక 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 స్టేట్. రంగంతిట్టు. రంగంతిట్టు. రంగంతిట్టు బర్డ్ శాంచురీ. రంగంతిట్టు బర్డ్ శాంచురీ. కిందికి రండి సార్. కేరళ. 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 తట్టేకాడ్. ఎస్, సూపర్ సార్. తట్టేకాడ్. తట్టేకాడ్. తట్టేకాడ్ అనేది ఒకటి ఉంది. ఇంకోటి వేంబనాడ్ దగ్గర ఒకటి ఉంటుంది, అది చెప్పండి. వేంబనాడ్. వేంబనాడ్. వేంబనాడ్ లేదా దానికి ఇంకో పేరు కూడా ఉంటుంది. ఐడియా లేదా? ఓకే. కుమారాకోట్. 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 తట్టేకాడ్, కుమారాకోట్ లేదా వేంబనాడ్ అని ఇస్తారు, అది చూసుకోండి. కేరళ. ఎస్టర్డే సలీం అలీ చెప్పామ్మా, అది జమ్మూ అండ్ కాశ్మీర్, అది నేషనల్ పార్క్, ఇది బర్డ్ శాంచురీ, ఓకేనా? సలీం అలీ, మంచి డౌట్ తల్లి, మళ్ళీ మనలోకి రాకోకుండా. ఇక ఇక్కడ చూసుకోండి, జమ్మూ అండ్ కాశ్మీర్ లో సలీం అలీ ఉంటుంది సార్. సలీం అలీ. ఈ సలీం అలీ అనేటువంటిది నేషనల్ పార్క్ ఇక్కడ, ఓకేనా? జమ్మూ అండ్ కాశ్మీర్ లో సలీం అలీ అనేది నేషనల్ పార్క్. అదే సలీం అలీ గోవాలో బర్డ్ శాంచురీ. ఇది వేరు, అది వేరు, రెండు వేరు వేరు, ఓకేనా? ఆ రెండు వేరు వేరు చూసుకోండి ఒకసారి. సిటీ ఫారెస్ట్ ఎక్కడ చూసాం మనం. బట్ ఇదైతే సలీం అలీ నేషనల్ పార్క్ అనేటువంటిది వేరు, గోవాలో సలీం అలీ అనేటువంటి బర్డ్ శాంచురీ వేరు. కొంచెం వేరుగా ఉంటాయి, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, కాబట్టి ఆ రెండింటిని వేరు వేరుగా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి, సరిపోతుంది అంతే. రైట్, నెక్స్ట్ కమింగ్ టు తమిళనాడు స్టేట్. చెప్పండి అమ్మా, తమిళనాడులో మొత్తం మీద వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేటువంటి వాటిలో ఫస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. వైల్డ్ లైఫ్ శాంచురీస్ అంటున్నాం కదా మనం. వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇందులో ఫస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏంటి? దాని పేరే వేదాంత్ గల్. వేదాంత్ గల్ అనేటువంటి వైల్డ్ లైఫ్ శాంచురీ. ఆ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుంది అనేసి అంటే తమిళనాడు. ఎస్, వేదాంత్ గల్ తమిళనాడులో ఉంది మనకి. వేదాంత్ గల్, వేదాంత్ గల్ అనేసి అంటాం. వెట్టన్ గుడి. ఎస్, వేదాంత్ గల్ వెట్టన్ గుడి, ఓకేనా? నెక్స్ట్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఇయర్ రాపిస్తున్నా, కానీ ఇవి మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఇవి మాత్రం ఉండాలి మీ మైండ్ లో, తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో ఒక 3 చెప్పండి సార్. చాలా ఉంటాయి ఇక్కడ, బట్ మనం ఏపీని చూసేటప్పుడు అక్కడ చూద్దాం. మన రాష్ట్రంలో మనకి ఎక్కువగా కావాల్సినటువంటి వాటిని మనం అక్కడ చూద్దాం. బట్ ఇక్కడ ఒక 3 చెప్పండి. ఓన్లీ 3 మస్తు చెప్పుడు చెప్పాలి, మామూలుగా ఉండొద్దు. చెప్పండి. కోరింగ. ఎస్, ఓకే. కోరింగ. ఇంకా కొల్లేరు. ఎస్, కొల్లేరు. కొల్లేరు లేక్. కొల్లేరు లేక్, ఓకే. ఇంకా బట్టమేక పిట్టాట. పులికాట్, ఓకే. పులికాట్ కూడా రాసుకోవచ్చు. పులికాట్. ఇది కాకుండా సూలూరుపేట. సూలూరిపేట. సూలూరుపేట. ఉప్పలపాడు, అటాకామా అనేటువంటి బర్డ్ శాంచురీ. రోలపాడు. ఎస్, అది కూడా ఉంటుంది. బట్ ఇవన్నీ ఇప్పుడు ఏమొద్దు మనకి, ఓకేనా? ప్రస్తుతానికైతే ఏమొద్దు. జస్ట్ 1 minute.
ఓకేనా? ఓ వెరీ నైస్. మాకు దగ్గరలో ఉంది. ఏంటి సార్ రోలపాడా? సరే, మిగిలినటువంటి అయితే మనం ఏపీలో రాసుకుందాం. రైట్, ఇడికి రండి. ఏపీలో అయితే ఒక్కొక్క దాంట్లో ఏ పక్షిని సంరక్షణ చేస్తున్నాం అనేది కూడా మీకు తెలుసుండాలి, పక్కా తెలుసుండాలి. ఎందుకనేసి అంటే మన రాష్ట్రానికి సంబంధించి ఇండివిజువల్ గా జిల్లాలలో ఉంది అనేది ఒకసారి అడిగితే అందులో ఉన్నటువంటి స్పెషలైజేషన్ బర్డ్ ఏంటి అని కూడా అడిగాడు. మళ్ళీ బట్టమేక పిట్ట అనేసి తెలుసు కదా మీకు. అట్లా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటి వాటిని అడగడం జరిగింది కాబట్టి అక్కడ అవి కూడా తెలియాలి. నేర్చుకుందాం, అక్కడ నేర్చుకుందాం అవి. ఓకే రైట్. ఒడిస్సాకి రండి సరిగా. ఒడిషా చెప్తారుగా ఒడిస్సాలో? ఒడిశా రాష్ట్రం చిలికా. వావ్, చిలికా లేక్. చిలికా లేక్. చిలికా లేక్ అనేటువంటిది ఇది భారతదేశంలో ఫస్ట్ మనం వెట్ ల్యాండ్స్ అనౌన్స్మెంట్ చేసుకున్నాం. ఇండియన్ ఫస్ట్ వెట్ ల్యాండ్. అందులో రెండైతే అనౌన్స్మెంట్ చేస్తే ఇది ఒకటి, రెండు అనౌన్స్మెంట్ చేసుకుంటే ఇది ఒకటి. ఆ రెండోది ఏంటి అనేది కామెంట్ లో చెప్పండి. ఫస్ట్ రామ్సర్ సైట్ ఇండియాలో, భారతదేశంలో. తెలిస్తే ఆన్సర్ చేయండి ఒకసారి, లేదంటే అవి వచ్చిన రోజు మళ్ళీ చెప్తాను నేను మీకు. ఓకేనా? రామ్సర్ సైట్స్ అనేటువంటి మళ్ళీ వస్తుంది మీకు, అది వచ్చినప్పుడు చెప్పేస్తా. బిత్తర్ కనిక. ఎస్ రైట్. వెస్ట్ బెంగాల్ రండిగా. వెస్ట్ బెంగాల్ ఏముంది? వెస్ట్ బెంగాల్ చెప్పండి సార్. వెస్ట్ బెంగాల్ కియోలా డియో ఘనా నేషనల్ పార్క్ అనేసి అంటాం. సెకండ్ రాజస్థాన్. ఇది చెప్పండి. వెస్ట్ బెంగాల్ ఎవరున్నారు? ఒకటి చింతామణి, చింతామణి బర్డ్ శాంచురీ. ఓకే. చింతామణి, కులిక్. రెండోది వచ్చేసి కులిక్, కులిక్ బర్డ్ శాంచురీ. బర్డ్ శాంచురీ, చింతామణి బర్డ్ శాంచురీ, కులిక్ బర్డ్ శాంచురీ. ఓకే, బీహార్కి రండిగా. బీహార్ లో ఏముంది? బీహార్ లో నాకు తెలిసి మీరు బాగా ఈజీగా చెప్తారనుకుంటా. బీహార్ చెప్తారా? బీహార్ ఒక్క నిమిషం మిత్రులారా, జస్ట్ ఓకే. ఇప్పుడు చెప్పండి. ఇక ఈ నగరానికి ఏమైంది? వాల్మీకి. వాల్మీకి కాదు అమ్మా, వాల్మీకి కాదు. మన బర్డ్ శాంచురీ కావాలి కదా మనకి. బర్డ్ శాంచురీ, బర్డ్ శాంచురీ నాగి. ఏంటిదంటే ఇది నాగి బర్డ్ శాంచురీ. నాగి బర్డ్ శాంచురీ, నాగి బర్డ్ శాంచురీ. ఉత్తరప్రదేశ్కి రండి సార్. యూపీ. ఉత్తరప్రదేశ్ లో మనకి ఢిల్లీ అండ్ ఉత్తరప్రదేశ్ రెండు క్లబ్ లో ఉంటుంది సార్. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్లస్ ఢిల్లీ, ఢిల్లీ రెండు కలిపి ఉత్తరప్రదేశ్ అండ్ ఢిల్లీ. ఏంటిది? ఓక్లా, ఓక్లా బర్డ్ శాంచురీ, ఓక్లా బర్డ్ శాంచురీ. నవాబాగ్ గంజ్. ఓకే. బఖీరా, సూర్ సరోవర్. ఓకే.
మెయిన్ మాత్రం ఏదో పక్కాగా గుర్తుపెట్టుకోండి, ఇవి నోటెడ్ అయి ఉండాలి మీకు. ఆ పని చేయండి. మిగిలినటువంటి చాయిస్ కింద తీయొచ్చు, పెద్ద విషయం కాదు. దీని తర్వాత మీకు కరెంట్ అప్డేట్స్ భాగంగా వచ్చేటువంటి వాటిని మీకు చూపిస్తాను నేను. అప్పుడు చాలా ఈజీ అవుతుంది మీకు. ఇంకా హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది, చెప్పండి ఒకసారి. హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లో గుర్తుంది ఏమన్నా? అంబేద్కర్ బర్డ్స్, ఎస్. పాంగ్ డ్యామ్ లేదా పాంగ్ లేక్, పాంగ్ డ్యామ్ లేక్, పాంగ్ డ్యామ్ లేక్. ఆఫ్టర్ దట్ పంజాబ్ లో కూడా ఆల్రెడీ మీకు తెలిసిందే ఉంటది. ఇక్కడ పంజాబ్ 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 అక్కడ కూడా ఒక లేక్ ఉంటుంది సార్, రేణుకా లేక, షిమ్లా. పంజాబ్ లో ఉండేటువంటి లేక్ ఏంటి? ఒక బ్యారేజ్ లో లేక్ ఉంటదని చెప్పా. అది సట్లెజ్ నది, బియాస్ నది కలిసి చోట మనకి ఏర్పాటు చేయబడుతుందని చెప్పా. రేణుక కాదమ్మా, హరికే బ్యారేజ్ లేక్, హరికే హరికే లేక్, హరికే లేక్ పంజాబ్, హరికే లేక్. ఎస్, సూపర్ అమ్మా, వెరీ గుడ్. మొత్తానికి అయితే మెయిన్ ఇంపార్టెన్స్ అయితే మీకు అన్ని కూడా క్లియర్గా ఇచ్చేసారు నేను. ఇవి కాకుండా ఇక లేవు అంటే ఉన్నాయి, బట్ అన్నిటి మనం చేయకోకుండా ఇవి పక్కాగా గుర్తుంటే చాయిస్ కింద తీసుకోవచ్చు. మహా అయితే ఏం అడుగుతాడు సార్? స్టేట్ అడుగుతాడు, ఇటు పక్క బర్డ్ శాంచురీ అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇందులో నుంచి మనకు ఒక 2 తెలిసినా సరే మిగిలిన వాటికి గెట్ చేసి పడేస్తాం. ఇక ఎప్పుడో ఒకసారి 3 తెలిస్తే తప్ప పెట్టలేని పరిస్థితి అవుతుంది, కానీ మ్యాక్సిమం 2 తెలిస్తే పెట్టొచ్చు. కాబట్టి మనం చాలా ఎక్కువగా మనం తీసుకున్నాం కాబట్టి అందులో నుంచి మనకి ఏది ఇచ్చినా సరే మినిమం మనం చేయగలుగుతాం. దట్స్ వై ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అన్నిటి కాకుండా ఇవి గుర్తుపెట్టుకోండి, మిగిలిన ఛాయిస్ కింద పెట్టండి. ఇక రీసెంట్ గా ఏదైనా వార్తలోకి వచ్చిందంటే వాటిని మాత్రం పక్కగా చూడండి, సరిపోతుంది. ఎస్ ఎస్ ఎస్. టోటల్ బర్డ్ శాంచురీ ఎన్ని? లీలా గారు అడిగారు, కమాన్ చెప్పండి సార్. 2026 లెక్కల ప్రకారం, 2026 లెక్కల ప్రకారం టోటల్ ఎంత బర్డ్ శాంచురీస్? ఇదైతే నేను చూడలే నిజంగానే, మీరే చూసి చెప్పాలి, నాకే తెలియదు. స్టేట్ వైడ్ కూడా దొరుకుతాయి సార్ మీకు, స్టేట్ వైడ్ కూడా దొరుకుతాయి బర్డ్ శాంచురీస్. చాలా పెద్ద లిస్టే ఉంటది, బట్ అవి ఎప్పుడు కూడా అడిగినట్టు కనిపించలేదు, చాలా తక్కువనే అడుగుతూ ఉంటాడు. అందులో నుంచి మాక్సిమం మీకు ఇంపార్టెంట్ అన్ని తీసుకొచ్చి ఇచ్చా, కాబట్టి బిట్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, ఓకేనా? లేదు సార్ ఇవన్నీ మాకు క్లియర్ గా వచ్చేసినాయి అనేసి అంటే మీకు బుక్ లో ఇంకా కొంచెం పెద్ద లిస్ట్ ఇచ్చిన, ఆ బుక్ లో మంచిగా ఓరౌండ్ బట్టి గుర్తు పడేసాను ఇక, ఓకేనా? అయిపోతుంది ఇంకా, ఓకే. 1 టైం రిపీట్ చేద్దాం, దాని ఏముంది? జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్, కేరళ. జమ్మూ అండ్ కాశ్మీర్ ఏమున్నదమ్మా? జమ్మూ అండ్ కాశ్మీర్ లో సలీం అలీ, సలీం అలీ అనేటువంటిది ఏడొకటి ఉంది, ఇక్కడ ఒకటి చూడండి ఒకసారి. గోవాలో సలీం అలీ ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్ లో సలీం అలీ ఉంది. బట్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లో సలీం అలీ పక్షులది కాదు, నేషనల్ పార్క్, అది నేషనల్ పార్క్, కాబట్టి దాన్ని తీసేస్తున్నా నేను. ఇది ఒక నేషనల్ పార్క్ అమ్మా, కాబట్టి ఇది మనకు అవసరం లేదు, ఓకేనా? అది అవసరం లేదు, అదొక నేషనల్ పార్క్. ఇక నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటి? లడక్. లడక్ లో ఏం లేదు, హిమాచల్ ప్రదేశ్. పాంగ్ అనేటువంటిది హిమాచల్ ప్రదేశ్, పాంగ్ డ్యామ్ లేక్ అనేసి అంటాం. ఇది పంజాబ్ పరివాహక ప్రాంతంలో అయితేనేమో హరికే లేక్, హరికే బ్యారేజ్ వల్ల ఏర్పడినటువంటి ఆ లేక్. నీరు ఉన్నటువంటి దగ్గర మాత్రమే పక్షులు అనేటువంటి వస్తాయి, కాబట్టి ఆ ప్రాంతాలు మాక్సిమం మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అది అవును కదమ్మా. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి సలీం అలీ అనేది నేషనల్ పార్కు, అందుకే దాన్ని తీసేసిన. గోవాలో ఉంది సలీం అలీ అనేటువంటిది బర్డ్ శాంచురీ. 2 సలీం అలీలు ఉన్నాయి భారతదేశంలో, ఒకటి బర్డ్ శాంచురీ, ఒకటి నేషనల్ పార్క్. తెలంగాణలో ఏమి లేవమ్మా, తెలంగాణలో ఏమి లేవు, ఓకేనా? తెలంగాణలో అయితే ఏమీ లేవు. ఎస్, ఓకే, రైట్. ఇవి మట్టికైతే కొంచెం ప్రాక్టీస్ చేయండి, చేస్తే ఆటోమేటిక్ గా మైండ్ లోకి వస్తాయి. ఒక వరుస క్రమం, రాష్ట్రాల వారు ఇటు నుంచైనా రండి, ఇటు నుంచైనా రండి, ఎటు వచ్చినా సరే మనకు రాష్ట్రాల మీద మంచి గ్రిప్ ఉంది కాబట్టి మీరు ఎటు వచ్చినా రాష్ట్రాలు అన్ని వచ్చేస్తాయి, పేర్లన్నీ వచ్చేస్తాయి. ఒక 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇటు నుంచి వచ్చినా సరే వచ్చేస్తాయి. దట్స్ వై చూసుకోండి అంతేగా, ఓకేనా? తెలంగాణలో స్పెషల్ గా బర్డ్ శాంచురీ ప్రకటన అయితే ఏమి చేయబడలేదు, కానీ పక్షులు వలసగా రావడం కావచ్చు, లేదా పక్షులు కొన్ని ప్రాంతాలలో లేక్స్ దగ్గర ఉండడం అయితే ఉంది, ఓకేనా?
దట్స్ వై దాన్ని అయితే మనం చూడొచ్చు. అది తెలంగాణ చెప్పేటప్పుడు ఈ ప్రాంతాల్లోకి పక్షులు అనేటువంటి కనిపిస్తాయని చెప్పగలుగుతాం, కానీ స్పెషల్ గా అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే లేదు. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అందులో కూడా పెద్దగా ఏం లేవు. ఓకేనా, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ తెలంగాణ ఒకటే ఒక దాంట్లో ఇచ్చినాం. సుల్తానాపూర్, హర్యానాలో మాత్రం వచ్చింది ల్యాండ్ లేకులు. ఓకేనా, హర్యానాలో ఏముందమ్మా? సుల్తానాపూర్, హర్యానా సుల్తానాపూర్, రాజస్థాన్ భరత్పూర్, దానిని మనం కియోలా డియో ఘనా అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఆ నుంచి గుజరాత్ కు వస్తే 2 ఉన్నాయి, నాల్ సరోవర్, కచ్. ఈ కచ్ లో చాలా స్పెషల్ సర్క్రిక్ అనేటువంటి ఏరియా, అదొక ఉప్పు నీటితో కూడినటువంటి చిత్తడి నేల ప్రాంతం అనేసి అన్నాం. అందుకే ఆ ప్రాంతానికి వలస బాగా వస్తాయి పక్షులు, మైగ్రేన్ పక్షులు అనేటువంటి వస్తాయి, వలస పక్షులు ఎక్కువగా వస్తాయి. ఆ నుంచి మహారాష్ట్ర, అందులో ఏముంది? మయాని అనేటువంటిది. గోవాకు వచ్చినాం, సలీం అలీ, కర్ణాటక, రంగంతిట్టు. తిడితే తిట్టండి, లేకుంటలేదు. రంగంతిట్లో ఏ యొక్క బర్డ్స్ ప్రొటెక్షన్ చేస్తాం వీలైతే చెప్పండి ఒకసారి. ఆ నుంచి కిందికి వస్తున్నాం, కేరళ. కేరళ తట్టెకాడ్ అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. వేంబనాడ్, వేంబనాడుని కుమార కోట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. 2 మనం ఇక్కడ రాసుకున్నాం, ఇంకోటి కూడా కనిపిస్తుంది అక్కడ. ఓకేనా, దీని తర్వాత నార్త్ ఈస్ట్ పెద్దగా అయితే ఏమి లేవమ్మ అక్కడ. నార్త్ ఈస్ట్ కు తమిళనాడుకి రండి, వేదాంతగల్. ఆంధ్రప్రదేశ్ లో కోరింగా, కొల్లేరు లేక్ అనేటువంటిది, పులికాటు, సూలూరిపేట, రోళ్లపాడు, అటకామా అనేటువంటి బర్డ్ శాంచురీ. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపిస్తే కొంచెం పక్కన పెట్టేద్దాం వాటిని. ఒడిశాలో చిలికా, చిలికా అనేటువంటి లేక్. ఆ నుంచి వెస్ట్ బెంగాల్ వస్తే చింతామణి అండ్ కులిక్ అనేటువంటి 2 బర్డ్ శాంచురీస్ స్పెషల్ గా ఉంటాయి. ఇంకోటి కూడా ఉంటుంది, అది రాయలే. బీహార్ వచ్చేసి నాగి బర్డ్ శాంచురీ అనేసి అంటాం. ఆ నుంచి ఉత్తరప్రదేశ్ ఢిల్లీ సరిహద్దులో మనకి ఓక్లా అనేది కనిపిస్తుంది. ఆ నుంచి హిమాచల్ ప్రదేశ్ కు వస్తే పాంగ్ అనేటువంటి లేక్ తో కూడినటువంటి బర్డ్ శాంచురీ. ఆ నుంచి పంజాబ్ కు వచ్చేస్తే పంజాబ్ లో హరికే బ్యారేజ్ లేక్ ఏదైతే ఉందో అది బర్డ్ శాంచురీగా మనం పిలువబడుతుంది. ఓకే, అస్సాంలో డీపూర్ బిల్, ఎస్ అది కూడా ఉంది సార్, డీపూర్ బిల్ ఉంది. 99 రామ్సర్ సైట్స్. ఇవి చాలు. ఓకేనా, ఎందుకనేసి అంటే ఇలాంటి సైట్స్ అనేటువంటి చాలా ఉంటాయి. అన్నిటిని మీరు బట్టి కొట్టాలనేసి చూసినా సరే, బాగా ప్రాక్టీస్ చేయాలని చూసినా కన్ఫ్యూజన్ అవుతారు. కొన్ని చదవాలి, కొన్ని ఛాయిస్ కింద పెట్టేసి కొట్టేసి వెళ్ళిపోవాలి. ఓకేనా, ఆ పని చేయండి. రైట్, ఇప్పుడు చెప్పండి. ఇక మొత్తానికి అయితే మనం ఏం చేసినాం? బర్డ్ శాంచురీస్ అనేటువంటి వాటి చూసాం. టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేటువంటి ఉంటది. అవి వచ్చినప్పుడు అందులో మెయిన్ ఇంటెన్షన్ ఏదైతే ఉన్నాయో వాటి మనం ఒకసారి చూద్దాం, నో ప్రాబ్లం. బట్ ఇక దీని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే బయోస్పియర్ రిజర్వ్స్. ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం మీద? 18. ఈ 18 లో యునెస్కో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. దీనికంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో 10% 5% మన క్వశ్చన్ రావడం ఛాన్స్ ఉంటే, ఇందులో నుంచి 25 to 35% క్వశ్చన్ రావడం ఛాన్స్ ఉంటుంది అనమాట. అంత వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దట్స్ వై ఇది మాత్రం మీకు పక్కగా తెలిసి ఉండాలి. యునెస్కో అనేటువంటి అవార్డు పొందినటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ కూడా మీకు తెలిసి ఉండాలి, పక్కాగా తెలిసి ఉండాలి. స్టార్ట్ చేద్దామా? బయోస్పియర్ రిజర్వ్స్ మొత్తం 18కి 18. ఇప్పుడు మీరు అప్ప చెప్తేనే మిమ్మల్ని వదిలిపెట్టారు, లేకుంటే ఇంటికి పోవడాలు లేవు. మీ ఇంట్లోనే ఉంటే ఇంటికి ఎందుకు పంపిస్తాం సార్ అంటారా ఏంది? ఓకేనా, ఓకే. బయోస్పియర్ రిజర్వ్స్ జీవవర్ణ రక్షిత ప్రాంతాలు. బయోస్పియర్ అంటే జీవావరణం అనేసి అంటాం. జీవవర్ణ రక్షిత ప్రాంతాలు అయితే జీవరక్షిత ప్రాంతాలు అన్నా ఓకే. జీవావరణ రక్షిత ప్రాంతం ఇలా చెప్పినా ఓకే, లేదా జీవరక్షిత ప్రాంతం అని చెప్పినా ఓకే. ఎలా చెప్పినా సరే అదే వస్తుంది. బట్ మీరైతే ఇలా చూసుకోండి ఒకసారి. రైట్, టోటల్ 18 ఉన్నాయి సార్, 18 ఉన్నాయి. ఆ 18 లిస్ట్ మీ మైండ్ లో మాత్రం పక్కాగా ఫిక్స్ అయి ఉండే విధంగా చూసుకోండి. స్టార్ట్ చేద్దామా? ఓ మ్యాప్ పాయింటింగ్ స్టార్ట్ చేయండి, ఒక అందమైన బొమ్మని. ఇప్పుడు దీన్ని అప్పచెప్పాలి మీరు. నిన్నటి నుంచి ఏది అప్పచెప్పాలి నాకు? మంచి ప్రశాంతంగా గబగబ రాస్తున్నారు, అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు.
ఓకే, ఇవి కూడా క్లియర్ చేసేయండి ఒకసారి ఇట్లా. మీకు దీని మీద అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేశారు, మీకు ఇవన్నీ వచ్చాయి అనుకుంటారు నేనైతే. ఐ థింక్ నేను చెప్పేది రైటే కదా. నా స్టూడెంట్స్ ఇవన్నీ ఆడుకుంటారు, టక టక టపేలని ఆడేస్తారు అనుకుంటున్నాను నేనైతే. సిమిలిపాల్, ఓ వెరీ నైస్. ఓకేనా, నా స్టూడెంట్స్ వీటిని ఇట్లా టపా అని ఆడుకుంటారు అనుకుంటాను, నిజమా కాదా? అందుకే కష్టంగా ఉంది సార్. మీరు ఒకసారి చెప్పిన తర్వాత రిపీట్ చేసి మా చేత చెప్పించేవారు సార్. అబ్బా, అన్ని సందర్భాల్లో కాదు సార్. ఎందుకనేసి అంటే నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఉన్నాయి, మీకేం టైం తక్కువగా ఉంది, తొందరగా చేయండి అని కొంతమంది ప్రెజర్ ఉంటది. దట్స్ వై కొంత నేర్పిస్తే కొంత మనం నేర్చుకోవాలి. ఎట్లా అనేసి అంటే దిస్ ఇస్ ద వే, ఇలా నేర్చుకోవాలా అనేది కొంచెం మనం చూసుకునేసి మళ్ళీ అట్లా నేర్చుకుంటే వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. మీరు లాంగ్ టర్మ్ బ్యాచ్ అయినట్టయితే ఎవ్రీడే అలాగే ఉండేది అనమాట. లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేసి అంటే తెలుసు కదా, అసలు నోటిఫికేషన్ పడక ముందు మీకు బ్యాచెస్ అనేటువంటిది ఫార్మేషన్ చేసినప్పుడు అప్పుడైతే మంచిగా మెల్లగా నేర్చుకుంటూ దాని మీద క్వశ్చన్స్ అనేటివి ఇచ్చుకుంటూ ఇక్కడనే ప్రిపరేషన్ అనేటిది. అంటే ఏమైనా క్వశ్చన్స్ ఇస్తా ఉంటుంటే ఏముంది ఇందులో, ప్రతి దాంట్లో టాపిక్ లో ఒక 2-3 క్వశ్చన్స్ ఎక్కడ రాస్తా ఉంటుంటే మీరు ఎక్కడెక్కడనే చేస్తా ఉంటుంటే మంచి అవగాహన వస్తూ ఉంటది. అప్పుడు మీకు అసలు స్టడీ అలా ఉంటుంది అనమాట. అందుకే లాంగ్ టర్మ్ కి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతకి చాలా వేరియేషన్ ఉంటుంది. రోజుకు 2 గంటలు కేటాయించాలి సార్. కేటాయిస్తే ఒక మంచి ఫ్యాకల్టీని చూసుకోవాలి, ఆ ఫ్యాకల్టీ తోటి జర్నీ స్టార్ట్ చేయాలి. అప్రాక్సిమేట్లీ 1 ఇయర్ జర్నీ స్టార్ట్ చేయాలి, లేదా 1.5 ఇయర్ 2 ఇయర్స్ జర్నీ స్టార్ట్ చేయాలి. ఎవడు కనపడదు, నువ్వు కష్టపడింది కూడా కనపడదు. ఎర్లీ మార్నింగ్ పొద్దున్న 5 గంటలకు లేస్తే మహా అయితే 7 గంటల వరకు ఉంటుంది సార్, గంతే. 2 ఇయర్స్ జర్నీ, ప్రతిరోజు హాయ్ సార్, గుడ్ మార్నింగ్, ఏంది ఈరోజు పాట పాడదాం పట్టు, చెప్పండి అమ్మా చెప్పండి. ఇక ఇలా క్వశ్చన్ వస్తుంది, ఓహో ఇలా వస్తుందా, థాట్ వస్తుంది, ఆ క్వశ్చన్ అక్కడ రాస్తారు క్వశ్చన్ మీద, ఏది పేపర్ మీద. అట్లా మీరు 2 ఇయర్స్ జర్నీ కనుక చేయగలిగితే, అంటే ఒక జాగ్రఫీ కాదు మిగిలినటువంటి సబ్జెక్టులను కూడా అలా మనం నేర్చుకుంటూ వెళ్ళగలిగితే మాత్రం అసలు దాని తర్వాత మనకి అసలు రాందంటే ఏమి ఉండదు అనమాట. అట్లా కావాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక ఇందులో ఉన్నటువంటి వాటిని 18కి 18 ఇప్పుడు అప్పచెప్పారా, చెప్తారు కదా. ఆర్ యు రెడీ? ఈ 18 బయోస్పియర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మన మైండ్ స్ట్రక్చర్ కి ఈజీగా ఉండే విధంగా, మనం గుర్తుపెట్టుకునే విధంగా నా బ్రెయిన్ లో 18 అని చెప్పుకోకుండా దానికి నేను డివిజన్ చేస్తున్నా. ఫస్ట్ 3 చాలా సింపుల్ ఉంటుందని చెప్పా, నెక్స్ట్ 5 ఉంటాయని చెప్పిన, అగైన్ 3 ఉంటుందని చెప్పిన, మళ్ళీ 5 ఉంటాయని చెప్పిన, ఆల్రెడీ 16 వచ్చినాయి, మిగిలింది 2 ఉంటుంది, ఆ 2 ఎడబెట్టినా అని చెప్పిన. అంతే. నా బ్రెయిన్ ఏమంటుంది, 18 అనేసి అన్నది. 18 ఏం కాదు, నువ్వు కంగారు పడకు, జస్ట్ కామ్ డౌన్, జస్ట్ 3 అగైన్ 5 3 5 2 అని చెప్పిన. అంతేనా? అంతే అని చెప్పిన. ఈజ్ ఇట్ క్లియర్? అంతే అమ్మా. ఒక ఫ్యాకల్టీ అనేటువంటి వాడికి అన్నిటి మీద అవగాహన ఉంటుంది కాబట్టి అన్నిటిని తీసుకొచ్చి దగ్గర పెట్టేస్తే మీకు టైం బాగా సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇన్ని బొమ్మలు గీస్తున్నాం సార్, మీరు అదే ఒక అట్లాస్ ను చూసుకొని ఆ బొమ్మలన్నీ క్రియేట్ చేయాలనేసి అంటే అప్రాక్సిమేట్లీ 1 సంవత్సరం పైన పట్టింది మీకు. అదే ఫ్యాకల్టీ అయితే దాని మీద తర్పిదే ఉన్నాడు కాబట్టి, అది చెప్పి ఉన్నాడు కాబట్టి, దానికోసం ఆయన సంవత్సరాలే కేటాయించాడు కాబట్టి మనకు అన్ని ఒక దగ్గర కూర్చోబెట్టేస్తారు. అంతే, తీసుకొచ్చాడు బొమ్మ పడేస్తాడు, అయిపోద్ది అంతే. ఇంకా అట్లా అనమాట. అందుకోసం ఏదైనా ఒక మంచి ఫ్యాకల్టీస్ సబ్జెక్టులకు వచ్చేసి ఒక మంచి 2-3 ఫ్యాకల్టీని పెట్టుకోండి. మీరు కోర్సు తీసుకునే దాన్ని బట్టి గ్రూప్ 2 అయితే ఒక రకంగా ఉంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్ అయితే వాళ్ళకి అర్థమెటిక్ ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి ఫ్యాకల్టీని అలాంటి వాళ్ళని పెట్టుకునేసి మంచిగా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉండాలి. ఆటోమేటిక్ గా మీకు సబ్జెక్ట్ లెవెల్స్ వద్దనే పెరుగుతాయి అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని డివిజన్ చేశారా, చెప్తారా? ఫస్ట్ ఎన్ని ఉన్నాయి? 3 అగైన్ 5 మళ్ళీ 3 5 అండ్ 2, ఇంకంతే. 3 5 3 5 2, 3 5 3 5 2. ఇప్పుడు ఫస్ట్ 3 రాస్తున్నా సార్ నేను. ఫస్ట్ 3 మీరు కూడా కలర్స్ అనేటువంటి వాటి చూసుకోండి ఒకసారి వీలైనంత మట్టికైతే. ఫస్ట్ ఇగో ఇక్కడ సార్, ఇది నీలగిరి, ఇది ఫస్ట్ది నీలగిరి అనేసి అంటున్నా. ఫస్ట్ది నీలగిరి, 3 5 3 5 2 అంతే, నీలగిరి. రెండోది వచ్చేసి ఈ నుంచి పైకి డైరెక్ట్ గా వచ్చేసిన ఉత్తరాఖండ్ రాష్ట్రం సార్, ఇది తమిళనాడు. ఓకేనా, ఇది తమిళనాడు స్టేట్, ఇది ఉత్తరాఖండ్ స్టేట్. ప్రతి దానికి నేను రాసినా రాయకపోయినా మీకైతే ఆడికి వాంగులోనే అదేంటి అనేది మీరు గుర్తించగలిగితే చాలు. ఓకేనా, ఇయర్స్ అనేటువంటిది అంతేం అవసరం లేదు సార్, ఇంతవరకు ఇప్పుడు అడిగినట్టయితే లేదు.
ఆ ఇయర్స్ పక్కన పెట్టినా సరే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నా అది మాత్రం మీరు మైండ్ ఎట్లా ఉండాలనేసి అంటే ఎట్టడిగినా పెట్టేటట్టు ఉండాలి. ఓకేనా? వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ కలుసుకొని ప్లేస్ నీలగిరి. ఎస్ అంతే. అట్లా చేయాలి. ఇక్కడ ఒక ఎత్తైన శిఖరం ఉండదని చెప్పా, నందాదేవి. నందాదేవి ఇది నెంబర్ 2 సార్. నెంబర్ 2 నీలగిరి, నందాదేవి. మేఘాలయ దగ్గరకు రండి, నోక్రెక్. నోక్రెక్ నోక్రెక్ ఇది 3. మేఘాలయ. ఇక ఆ రాష్ట్రం పేరు నేను రాసిన రాయకపోయినా మీకైతే అది మేఘాలయ అన్న సంగతి తెలుసు కాబట్టి అట్లా పెట్టేస్తున్నా నేను. మేఘాలయ సార్ నాకు అంత ఐడియా లేదు అనేసి అనుకుంటే ఆడేమంటే మేఘాలయ అని రాయండి. రాసారా? ఇప్పుడు 3 అయిపోయినాయి. ఫస్ట్ 3 కంప్లీట్ మనకి. ఇక నెక్స్ట్ ఏం చేయాలా? ఇంకో 3 యాడ్ చేయాలి. చేద్దాం. ఇప్పుడు ఇంకో 3 యాడ్ చేస్తున్నా. నీలగిరి, నందాదేవి, నోక్రెక్. బ్రెయిన్ లో ఈ స్ట్రక్చర్ ఫార్మేషన్ చేయండి. నీలగిరి, నందాదేవి, నోక్రెక్. నీలగిరి, నందాదేవి, నోక్రెక్. ఇది ఫస్ట్ది, అందుకోసం ఆ నుంచి నేను స్టార్ట్ చేశా. ఓకేనా? దీని తర్వాత వచ్చేసి అస్సాంకి రండి. దాని పక్కనే మానస్. దీని పేరేంటంటే మానస్. మానస్. ఇక్కడ నుంచి ఈడికి రండి, వెస్ట్ బెంగాల్. ఇది అస్సాం అమ్మ, అస్సాం. ఇది వచ్చేసి నెంబర్ 4. 5 సుందర్బన్స్. సుందర్బన్స్. ఓకేనా? సుందర్బన్స్. దాని తర్వాత మళ్ళీ తమిళనాడుకు రండి. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్. గల్ఫ్ ఆఫ్ మన్నార్. దిస్ ఇస్ ద 6. 4 5 6 గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఎస్, తమిళనాడు. తమిళనాడు. ఇక్కడ మనకి కొన్ని ఐలాండ్స్ ఉంటాయి సార్. సమ్ ఐలాండ్స్ ఉంటాయి ఇక్కడ. ఇలా ఆ కింద ఉన్నటువంటి దీని భాగం పేరేంటి? ఇది గ్రేట్ నికోబార్. గ్రేట్ నికోబార్. గ్రేట్ నికోబార్ అనేసి అంటాం. దిస్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. పార్ట్ ఎంత సార్? 7. గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ అనేసి అంటాం. ఈ గ్రేట్ నికోబార్ పార్ట్ ఆఫ్ హాట్ స్పాట్ లో కూడా ఉంది. పార్ట్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ లో కూడా ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఇడికి రండి, ఒడిస్సా. ఒడిస్సా సిమ్లీపాల్. సిమ్లీపాల్, ఒడిస్సా. దిస్ ఇస్ ద 8. మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లీపాల్. మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లీపాల్. 5 మళ్ళీ మనం ఒకసారి స్ట్రక్చర్ చేసి పడేసినాం. ఓకేనా? రాసారా? ఓన్లీ మెరైన్ బయోస్పియర్, గల్ఫ్ ఆఫ్ మన్నార్. గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఎస్. ఎలా వస్తున్నావు చూసుకోండి. నీలగిరి, నందాదేవి, నోక్రెక్. ఆ పైకి వచ్చేసినాం. మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లీపాల్. మళ్ళీ ఇక్కడికే రండి, అస్సాంకే రండి. వన్స్ అగైన్ మళ్ళీ మనం అస్సాం దగ్గరికి వెళ్తున్నాం. అస్సాంలో దిబ్రూ సాయికోవా.
దిబ్రూ సాయికోవా. అక్కడ నుంచి అరుణాచల్ ప్రదేశ్కి వస్తున్నా నేను. ఇది అస్సాం. ఇది 9th దిబ్రూ సాయికోవా, అరుణాచల్ ప్రదేశ్. దిహింగ్ పాట్కాయ్, దిహింగ్ దిహాంగ్. దిహింగ్ అనేటువంటి బయోస్ఫియర్ రిజర్వ్, అరుణాచల్ ప్రదేశ్. ఇది 10. దిహింగ్ దిపాంగ్ లేదా దిహింగ్. ఆ నుంచి సిక్కింకి రండి. సిక్కిం ఈడొక ఎత్తైన శిఖరం ఉంటుందని చెప్పాం, కాంచన్జంగా. కాంచన్జంగా బయోస్ఫియర్ రిజర్వ్, సిక్కిం కాంచన్జంగా అనేసి అంటాం. ఇది వచ్చేసి మనకి 11. దిహింగ్ దిపాంగ్ లేదా దిహింగ్ అని పెట్టుకున్నా ఓకే. ఓకేనా? దిహింగ్ లేదా దిపాంగ్ మీ ఇష్టం. 2 పెట్టినా ఓకే, 1 పెట్టినా ఓకే. మీరు గుర్తుపట్టగలుగుతారు కాబట్టి. శైలజ గారు ఏం బ్యారేజ్ అమ్మా? మీరే చెప్పాలి అదేం బ్యారేజ్. రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ అనేటువంటిది ఆ ఏరియాలో ఒక డ్యామ్ కడుతుంది. ఆ డ్యామ్ పేరేంటి? ఓకేనా? ఇప్పుడు ఏమి వచ్చినాయి చూసుకోండి ఒకసారి. మళ్ళీ 3. ఫస్ట్ 3 కంప్లీట్ అయిపోయినాయి, 5 అయిపోయింది, 3 వచ్చింది. ఓకేనా? 3, 5, 3 అగైన్ 5 కంప్లీట్ చేయాలి మనం. అటాల్ సేతు బ్రిడ్జి అది. చుక్క దిబాంగ్ ప్రాజెక్ట్. ఎస్, వ్యాలీస్ లో ఉంటుంది సార్ అది. వ్యాలీస్ లో అందులో పవర్ ప్రొడక్షన్ అనేది ఇస్తున్నాం. మెయిన్ రీజన్ ఏంటంటే సార్, బ్రహ్మపుత్ర వరదలు వచ్చినప్పుడు ఆ వరదలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేటువంటి డ్యామ్ అది. కమలాయ్. ఇంకో 5 యాడ్ చేద్దామా? 3 కంప్లీట్ అయిపోయిందిగా, 5 యాడ్ చేద్దాం. పట్టండి. ఈ 5 కలర్ ఏం పెడదాం? పింక్ పెట్టినా కనిపిస్తుందా? ఇది కనిపిస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఇది ఓకేనా? ఫరక్కా బ్యారేజ్ యూజ్ చేద్దామా బ్లూ? అసలు 5 రాయాలి అవి. ఓకే సరే, అడ్జస్ట్ అవుదాం. కలర్ చేంజ్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి. మధ్యప్రదేశ్కి రండి సార్. మధ్యప్రదేశ్ పంచమరి. పంచమరి దీన్ని పంచమర్హి అని కూడా పిలుస్తాం. పంచమరి లేదా పంచమర్హి, పంచమరి లేదా పంచమర్హి. ఇది 12th సార్, 12వది అని లెక్క పెట్టుకోండి. ఇక 13వది కేరళకి రండి. ఇక్కడ అగస్తామలై. అగస్తామలై, అగస్తామలై ఇది 13. అగస్తామలై, అగస్తామలై. దీని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్కి రండి. ఓకేనా? మళ్ళీ మధ్యప్రదేశ్కి రండి. అమరకంట్. ఇంకోటి రాస్తాను ఇక్కడ, అమరకంట్. అమరకంట్ ఇది మనకి 14th. సేమ్ మధ్యప్రదేశ్ అమరకంట్. పంచమరి దాన్ని పంచమర్హి అనేసి అంటాం. అగస్తామలై, అమరకంట్. అగస్తామలై, అమరకంట్. ఇక్కడికి రండి. గుజరాత్ కచ్. కచ్ దిస్ ఈజ్ 14th. కచ్ అనేది 14th. కచ్ అనేది 14th. కచ్ అనేది 14th. ఇక్కడ నుంచి పైకి రండి.
ఇగో ఇక్కడ అంటే ఇక్కడ మీకు హిమాచల్ ప్రదేశ్ అండ్ లడక్ రెండు వస్తున్నాయి. లడక్ రెండు వస్తున్నాయి. దీన్ని మనం ఏమంటాం? కూల్ డిజర్ట్. డిజర్ట్ థార్ డిజర్ట్ కాకుండా కూల్ డిజర్ట్ కూడా ఉంది మనకాడ. ఓకేనా? సారీ 15th కదా ఇది, 15th, ఇది 16th. కథం. పంచమర్హి, అగస్తామలై, అమరకంఠ్, కచ్, కూల్ డిజర్ట్. పంచమరి, అగస్తామలై, అమరకంఠ్, కచ్, కూల్ డిజర్ట్. పంచమరి, అగస్తామలై, అమరకంఠ్, కచ్, కూల్ డిజర్ట్. ఓకేనా? ఇక లాస్ట్ రెండు మిగిలిపోయినాయి సార్. 3-5 అనేది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ 2. ఆంధ్రప్రదేశ్ లో శేషాచలం రెండే కాబట్టి రెడ్డిగా తీసుకుంటున్నా, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ లో శేషాచలం ఇది 17th. ఇక 18th వచ్చేసి మళ్ళీ పన్నా మధ్యప్రదేశ్. శేషాచలం, పన్నా. ఓ సూపర్, వాట్ ఏ నాలెడ్జ్. మొత్తానికి అయితే కలర్స్ గా జిగల్ చేసి పడేసారు దాన్ని అయితే. అయిపోయిందా? ఓకే, ఒక్కసారి మీరు రాసిన పుస్తకాలు క్లోజ్ చేసి పడేయండి. ఇక బుక్స్ క్లోజ్ చేసి మైండ్ ఓపెన్ చేసి పడేస్తే ఈ వరుస క్రమం ఫట్ట చెప్పేసేయాలి. ఇవి రాంగ్ లోనే ఆ యునెస్కో అవార్డు పొందినటువంటి వాటిని ఒకేసారి చెప్పేస్తా, క్లోజ్ అయిపోతుంది సెక్షన్ మొత్తం, ఒక్క దెబ్బకి అయిపోద్ది. ఇక ఓకేనా? రైటా? సిద్ధమా? క్లోజ్ చేస్తారుగా. ఇప్పుడు చెప్పండి. నీలగిరి, నందాదేవి, నో క్రేక్. చెప్తారా? నీలగిరి, నందాదేవి, నో క్రేక్. వన్స్ అగైన్ రిపీట్. నీలగిరి, నందాదేవి, నో క్రేక్. నీలగిరి, నందాదేవి, నో క్రేక్. మళ్ళీ మీరు చెప్పండి, అవసరమైతే కళ్ళు మూసుకొని చెప్పండి. నీలగిరి, నందాదేవి, నో క్రేక్. నీలగిరి, నందాదేవి, నో క్రేక్. నీలగిరి, నందాదేవి, నో క్రేక్. ఓకే, అయిపోయింది. ఇది తీసేసిన, నందాదేవిని కూడా తీసి పడేసిన. నందాదేవి కూడా పోయింది. తర్వాత నో క్రేక్ కూడా తీసేస్తున్నా. కథం, 3 ఎగిరిపోయినా సార్. నీలగిరి, నందాదేవి, నో క్రేక్. తమిళనాడు, ఉత్తరాఖండ్, మేఘాలయ. నీలగిరి, నందాదేవి, నో క్రేక్. తమిళనాడు, ఉత్తరాఖండ్, మేఘాలయ. వచ్చినట్ట రానట్ట? ఓకేనా? సూపర్. నీలగిరి, నందాదేవి, నో క్రేక్. తమిళనాడు, ఉత్తరాఖండ్, మేఘాలయ. ఇప్పుడు 5 యాడ్ చేద్దాం మనం. 5 యాడ్ చేద్దాం. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. 5. మేఘాలయ పైనే మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్. వన్స్ అగైన్ రిపీట్. మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్. మళ్ళీ రిపీట్ చేద్దాం. మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్. మానస్, సుందర్బన్స్, మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్.
గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్, మానస్, సుందర్బన్స్, మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్. అయిందా? ఇప్పుడు మీరు అదే ఫీల్డ్ లో ఉండిపోండి. ఇట్లా ఇవి కూడా తీసేస్తున్నా. మానస్ ఇస్ క్లోజ్డ్, మానస్ అయిపోయింది. దాని తర్వాత సుందర్బన్స్ అయిపోయింది, గల్ఫ్ ఆఫ్ మన్నార్ కూడా తీసేసిన, గ్రేట్ నికోబార్ కూడా తీసేసిన, సిమ్లిపాల్ కూడా తీసి పడేసిన, రాష్ట్రాలతో సహా బీగి పడేసినాం. ఇప్పుడు చెప్తారా? చెప్పండి ఒకసారి. బొమ్మను గుర్తు తెచ్చుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్. మళ్ళీ ఒకసారి. మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్. మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్. ఫస్ట్ 3 చెప్పండి. నీలగిరి, నందాదేవి, నోక్రేక్. మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. నీలగిరి, నందాదేవి, నోక్రేక్, మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్. వచ్చినట్ట రానట్ట? సూపర్ లక్కీ గారు. ఎంతమందికి వచ్చింది? సూపర్ సూపర్ సూపర్. 8 కంప్లీట్ అయిపోయినాయిగా. 3 యాడ్ చేయండి. మళ్ళీ ఎక్కడికి రావాలి? అస్సాం కాడికి రండి. దిబ్రూ సాయికోవా, దిహింగ్ దిపాంగ్, కాంచన్జంగా. దిబ్రూ సాయికోవా, అరుణాచల్ ప్రదేశ్, దిహింగ్ దిపాంగ్, కాంచన్జంగా. దిబ్రూ సాయికోవా, దిహింగ్ దిపాంగ్, కాంచన్జంగా. ఇవి కొంచెం తిరగడం నాలుక కొంచెం కష్టంగా ఉన్నా సార్ ప్రాక్టీస్ చేస్తే పక్కా వస్తుంది. ఓకేనా సార్? మా ఇంట్లో అందరికీ ఉన్నారు సార్, నన్నే చూస్తారు సార్ అనేసి అంటే మాత్రం నేనైతే ఏం చేయలేవు. వాళ్ళందరూ చూసి నవ్వినా సరే రేపు నువ్వు విజయం కొట్టిన తర్వాత, ఉద్యోగం సాధించిన తర్వాత నవ్విన పనులన్నీ బయట పెట్టేసి అబ్బాయి ఇది బెలగొట్టింది అని చూడాల్సిందే. నీ గురించే నువ్వు ఆలోచన చేయ, పక్కన వాళ్ళ గురించి ఆలోచన చేయక అవసరం ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడమే. ఓకేనా? బట్ ప్రాక్టీస్. చెప్పండి ఒకసారి. దిబ్రూ సాయికోవా, దిహింగ్ దిపాంగ్, దిహింగ్ దిపాంగ్ అండ్ కాంచన్జంగా. పలకడానికి ట్రై చేయండి. దిబ్రూ సాయికోవా, దిహింగ్ దిపాంగ్, కాంచన్జంగా. దిబ్రూ సాయికోవా, దిహింగ్ దిపాంగ్, కాంచన్జంగా. ఓకేనా? దిబ్రూ సాయికోవా, దిహింగ్ దిపాంగ్, కాంచన్జంగా. దిబ్రూ సాయికోవా అస్సాం, దిహింగ్ దిపాంగ్ ఎక్కడ? ఇది అరుణాచల్ ప్రదేశ్. దీని తర్వాత వచ్చేసి మనకి ఏముంది ఇక్కడ? కాంచన్జంగా సిక్కిం, కాంచన్జంగా సిక్కిం. దిబ్రూ సాయికోవా, దిహింగ్ దిపాంగ్, కాంచన్జంగా. మీరు ఎంత మంచిగా బలిగితే అంత తొందరగా వస్తుంది. దిబ్రూ సాయికోవా, దిహింగ్ దిపాంగ్, కాంచన్జంగా. 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 వచ్చినాయా? సూపర్ ఫాస్ట్ ట్రైన్ అట్నే వెళ్ళిపోవాలి మనం, ఎదిగి తిరిగి చూడద్దిగా. ఇప్పుడు ఫస్ట్ 3 చెప్పండి. నీలగిరి, నందాదేవి, నోక్రేక్, మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్. దిబ్రూ సాయికోవా, దిహింగ్ దిపాంగ్, కాంచన్జంగా. తమిళనాడు, ఉత్తరాఖండ్, మేఘాలయ, అస్సాము, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిస్సా. తర్వాత మళ్ళీ అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. నీలగిరి, నందాదేవి, నోక్రేక్, మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్, దిబ్రూ సాయికోవా, దిహింగ్ దిపాంగ్, కాంచన్జంగా. ఎంతమందికి వచ్చినాయి? పో సార్, పొద్దున్న సంపడానికి పుట్టినట్టుంది. ప్రాక్టీసే, చెప్పనివ్వడం లేదంటే ఇప్పుడు ఏదో నేను వచ్చేసి నోరు మూసేసి చెప్పకు అని చెప్పినట్టు చెప్తారు మీరైతే. చెప్పడమే అంటే మీకు ఇంకా అది నాలుగే తిరగలేదు అనేసి అర్థం. అందుకోసం నేను ఫస్ట్ చెప్పంగా టకాటక పలుకుతా ఉంటే వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? వస్తాయి, ఏం కాదు. ఈవినింగ్ కదా సార్ అనేసి అంటే ఈవినింగ్ ఇలా పొద్దున్న మిస్ అయింది కాబట్టి అందుకనే. ఓకేనా? ఆసియా. రైట్, ఇప్పుడు ఏం చేయాలా?
ఫైవ్ రండి, మధ్యప్రదేశ్కి రండి. పంచమరి, అగస్తమలై, అమరకంట్, మళ్ళీ ఒకసారి పంచమరి, అగస్తమలై, అమరకంట్, కచ్ కూల్ డిజర్ట్. పంచమరి, అగస్తమలై, అమరకంట్, కచ్ కూల్ డిజర్ట్. పంచమరి, అగస్తమలై, అమరకంట్, కచ్ కూల్ డిజర్ట్. ఓకేనా? పలుకుతూ ఉన్నారా? పలకండి పలకండి పలకడమే మనకు కావాల్సింది. మళ్ళీ ఒకసారి చెప్పండి ఇక. పంచమరి, అగస్తమలై, అమరకంట్, కచ్ కూల్ డిజర్ట్. 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 మధ్యప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అండ్ లడాక్. రివిజన్ అయిపోతుంది తల్లి. థ్యాంక్ యూ. అయిపోయిందా? ఇది కూడా తీసి పడేస్తున్నా ఈ దెబ్బతోటి. అన్ని అయిపోయింది చూసుకోండి. ఇక ఇది అయిపోయిందంటే ఇక అన్ని తీసేసినట్టే, ఇంకేం ఉండవు అక్కడ. అరే అన్ని అయిపోయినాయి 60 అనిపిస్తుంది. అట్లా అయిపోద్ది ఒక్కసారి. చూసారా? ఏమి లేదు ఇక్కడ, అంతా పోయింది. చూసారా? ఏమన్నా అనిపిస్తున్నాయా? ఏమీ లేదు. ఇక లింగ్ అని 2 కనిపిస్తున్నాయి ఆడ. పంచమరి, అగస్తమలై, అమరకంట, కచ్ కూల్ డిజర్ట్. 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 కోడతట్టు వెళ్ళిపోవాలంతే. ఏ 3? ఈ 3 అన్నారు. ఈ 3 చెప్పలే శైలజ గారు. చెప్పేగా 3, 5, 3, 5, 2 నా సీక్రెట్. హౌ టు వర్క్ అవర్ బ్రెయిన్. నీ మెదడు ఎలా పనిచేస్తుందో అలాగే నువ్వు చదవడం స్టార్ట్ చేస్తే గుర్తుంటది. అంతకు తప్ప సీక్రెట్స్ ఏమి లేవు అక్కడ. ఓకేనా? అందుకోసం 18 అనేసి అంట. నా బ్రెయిన్ ఏమంటది? 18 అయ్యరాపో అనేసి అంటది. మన ఫోన్ నెంబర్స్ 10 అంటే కూడా గుర్తు పెట్టుకోదు. 10 నా వల్ల కాదు పోదా అనేసి అంటది. అప్పుడు మన నెంబర్ ఏం చేస్తే 10 లేవు 10 లేవు ఏంటో తెలుసా? 7989 123 143 కొట్టేయి, వచ్చేస్తుంది. అప్పుడు 960 143 143. తర్వాత చెప్పండి. ఇక ఎవరిది కాదు నెంబర్, అట్లా చెప్పి నేను రాయకండి. ఇట్లా మనకి ఏంటనేసి అంటే మన బ్రెయిన్ డివిజన్ చేస్తుంది సార్. అందుకే నేను కూడా ముక్కలు చేసాను కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అంతే. అంతగా తప్ప ఏమీ లేదు అక్కడ. ఓకేనా? కచ్ అనేది కొంచెం స్ట్రైక్ అయిపోయిందా? ఏం పర్లేదులే, మీరు చూస్తున్నారు కాబట్టి మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక శేషాచలం పన్నా ఒకసారి ఇవి చేసినాక చేద్దాం. నీలగిరి, నందాదేవి, నోక్రెక్, మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్. వీడికి మొత్తం ఇది 8 అయిపోయినాయి. దిబ్రూ సాయికోవా, దిహింగ్ దిపాంగ్, కాంచన్జంగా. పంచమరి, అగస్తమలై, అమరకంట్, కచ్ కూల్ డిజర్ట్. ఓకేనా? స్టేట్స్: తమిళనాడు, ఉత్తరాఖండ్, మేఘాలయ, అస్సాము, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిస్సా. తర్వాత మళ్ళీ అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మధ్యప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, లడాక్. ఓకే, వచ్చేసినట్టే కదా. ఈ రెండింటిని యాడ్ చేయండిగా. శేషాచలం పన్నా ఇవి కూడా చదవాలన్నా సరే ఏం అవసరం లేదంటారు కదా, ఎందుకంటే శేషాచలం మంది మనకు తెలిసినటువంటిది కాబట్టి పన్నా అయితే ఎప్పటి నుంచో పరిచయం. అందుకోసమని అది కూడా వచ్చు. అన్ని తీసేసిన దరిద్రం పోయింది. ఇప్పుడు ఏమి లేవు. ఇక కేలుగతం దుకాణ బంద్. ఎవరు చెప్పలేస్తారు ఇప్పుడు ఇటు? మీకుగా బుక్ చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ది ఏంటి? కొట్టండి స్పీడ్ గా. ఫస్ట్ది నీలగిరి తమిళనాడు, రెండోది నందాదేవి ఉత్తరాఖండ్, మూడోది నోక్రెక్ మేఘాలయ, నాలుగవది మానస్ అస్సాం, ఐదవది వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్, నెక్స్ట్ ఆరవది గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు, ఏడవది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గ్రేట్ నికోబార్, ఎనిమిదవది ఒడిశా స్టేట్ సిమ్లిపాల్, తొమ్మిదవది మళ్ళీ అస్సాంకి వెళ్ళిపోండి. అస్సాంలో దిబ్రూ సాయికోవా, పాలకోవా కాదు అది, సాయికోవా. చెప్పండి, దిబ్రూ సాయికోవా అస్సాం. దాని తర్వాత ఎవరు? దిహాంగ్ దిపాంగ్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ సిక్కిం కాంచన్జంగా అనేటువంటి ఎత్తైన శిఖరం.
ఆ నుంచి మధ్యప్రదేశ్కి రండి, ఏముంది అక్కడ? పంచమరి, పంచమర్హి, ఏదైనా ఓకే, మధ్యప్రదేశ్. ఆ నుంచి కేరళకి రండి, అగస్తా మలై. ఆ నుంచి మధ్యప్రదేశ్కి రండి, అమర్ర కంటక్. ఆ నుంచి గుజరాత్కి రండి, కచ్. ఆ నుంచి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సరిహద్దుకు రండి, కూల్ డిజర్ట్. ఆంధ్రప్రదేశ్కి రండి, శేషాచలం. మళ్ళీ మధ్యప్రదేశ్కి రండి, పన్నా. ఎస్, ఎంతమందికి వచ్చినాయి ఇవి? ఎంతమందికి వచ్చినాయి? ఇప్పుడు మీ ఐక్యూ లెవెల్స్ అనేటువంటిది నేను టెస్ట్ చేయబోతున్నా. వచ్చినట్టే కదా? చెప్పండి ఇప్పుడు. 2 biosphere reserves, 2 biosphere reserves states, only two, రెండు బయోస్ఫియర్ రిజర్వ్స్ కలిగినటువంటి ఇండియన్ స్టేట్స్ ఏంటి? కేవలం రెండు బయోస్ఫియర్ రిజర్వ్స్ కలిగినటువంటి రాష్ట్రం ఏంటి? భారతదేశంలో ఏ రాష్ట్రంలో 2 మాత్రమే ఉన్నాయి? అస్సాం, తమిళనాడు. వాట్ నాలెడ్జ్! అది నేనేం చెప్పలేదే మీకు ఆ పాఠం. తమిళనాడులో 2 రాయండి, అస్సాంలో 2 రాయండి, అప్పుడే నమ్ముతా నేను. తమిళనాడులో 2 రాయండి, అస్సాంలో 2 రాయండి, అప్పుడే నమ్ముతా. లేకపోతే మీరు చెప్పిందా నేను ఎందుకు నమ్మాలా? ఎస్ఆర్ నిజమే కదా? ఆ తమిళనాడులో 2 రాయండి చూద్దాం. మానస్, దిబ్రూ సాయికోవా. ఇంకా గల్ఫ్ ఆఫ్ మన్నార్, నీలగిరి. అడ్డదిడ్డలు రాస్తాను అసలు. ఇట్లా అంత ఆరాటం వచ్చింది ఇక్కడ. అస్సాం అని పెట్టేసి ఆడొక 2 రాసి, మళ్ళీ దాని తర్వాత తమిళనాడుని పెట్టేసి ఆడొక 2 రాసి, ఇక్కడ కామ పెట్టి రాసి కామ పెట్టి రాసి, ఎంత బాగుంటుంది చూడడానికి అసలు. అమ్మ నేనే ఫస్ట్ కానీ క్లారిటీ లేకుంటే ఎట్లా? అస్సాం మానస్, దిబ్రూ సాయికోవా. వావ్, సూపర్. తమిళనాడు పంచమరి, అమరకంటక్, మధ్యప్రదేశ్. నేను ఓన్లీ 2 ఉన్నాయే కావాలని చెప్పి, నేను 3 ఉన్నాయి నాకు అనవసరం. ఓన్లీ 2 ఉన్నాయే కావాలి, 1 ఉన్నది అనవసరం, 2 ఉన్నదే కావాలి నాకు. అస్సాం, దిబ్రూ సాయికోవా, ఇంకోటి ఏంటి? పంచమరి, పన్నా, అమరకంటక్ కూడా ఉంది అక్కడ మధ్యప్రదేశ్ లో, మర్చిపోయారు దాన్ని. ఓకే, ఇలా మనం ఏందనేసి అంటే ఒక్కసారి చదివినటువంటిది ఏదైతే ఉందో దాంట్లో ఎలాగని అడగని మనం చెప్పగలుగుతున్నాం. ఎస్ఆర్ నో? చెప్పండి. హైయెస్ట్ బయోస్పియర్ రిజర్వ్స్ ఫార్మ్డ్ స్టేట్. ఎక్కువగా బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి? అతి ఎక్కువ బయోస్పియర్ రిజర్వ్స్ కలిగినటువంటి రాష్ట్రం ఏంటి? మధ్యప్రదేశ్. హౌ మెనీ? మధ్యప్రదేశ్ 2 ఉన్నాయి సార్. వాటి పేర్లు ఏంటి? ఎన్ని ఉంటాయని పేర్లు రాయండి చూద్దాం. మధ్యప్రదేశ్ లో 3 ఉన్నాయా? ఆ 3 పేర్లు రాయండి ఒకసారి. 3 పేర్లు రాయండి ఒకసారి. అమరకంటక్, పన్నా, పంచమరి. ఓ సూపర్. పంచమరి, అమరకంటక్, పన్నా, పంచమరి, అమరకంటక్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ సార్. సూపర్ అసలు. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ 1 more క్వశ్చన్. నార్త్ లో ఉన్నటువంటి బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఇక ఉత్తరాన ఉండాలి, వాడిని మించి ఉత్తరాన ఎవడో ఉండదు. వాడెవడో చెప్పండి నాకు. నార్త్ లో ఉన్నటువంటి బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏంటి? ఇక సౌత్ లో వాడే ఉండాలి, వాడిని మించి సౌత్ లో ఎవడు ఉండదు. దక్షిణంలో ఉన్న బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏంటి? ఆ 2 చెప్పండి. వావ్, నార్త్ లో కూల్ డిజర్ట్. వాట్ ఏ నాలెడ్జ్ సార్ అసలు మీ యొక్క మెమరీ పవర్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు తోపు లెక్క ఉంది అనుకోండి, ఇక అసలు తగ్గేదేలే. కూల్ డిజర్ట్. మరి సౌత్ లో అంటే? సౌత్ లో ఇక దక్షిణాన దాని మించి ఉండొద్దు ఇక. ఎస్ నీలగిరియా, గ్రేట్ నికోబారా? చూసి చెప్పండి. బొమ్మ మొత్తాన్ని గుర్తు తెచ్చుకొని చెప్పండి. అందుకే ఫస్ట్ టాపిక్ నుంచి రావాలి మీరు. నీలగిరాట. థింక్ ఇట్. మిస్టేక్ చేస్తే ఒక మార్కు పోద్ది. ఒక మార్కు పోయిందంటే లైఫ్ మొత్తం కూడా తిరిగి మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత రాయాల్సి వస్తుంది. గ్రేట్ నికోబార్ ఇది 6 డిగ్రీల దగ్గర ఉంటుందని చెప్పిన. 6 degrees.
4-5 minutes. అవునా కాదా? అదే ఇక్కడికి వస్తుంది 80 degrees 4 minutes. చూసుకోండి, 6 డిగ్రీలు 6 నుంచి 8 డిగ్రీలకు రావాలి అంటే 6 డిగ్రీల కదా కింద, దాని మించింది కింద ఎవడు లేడు మనకి. అదే సౌత్ అంటే ఖచ్చితంగా ఏం రావాలా? గ్రేట్ నికోబార్. వెస్ట్ లో పశ్చిమాన చివరన ఉన్నటువంటి బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటి? తూర్పునున్న దాని పేరేంటి? కచ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యాప్ పాయింటింగ్. నేను ఇప్పుడు ఈ రాయించిన ఉత్తరాన్ని ఈడున్నాడు, దక్షిణాన్ని ఈడున్నాడు, 2 ఈడున్నాయి, 3 వీడున్నాయి, ఏమైనా రాయించానా నేను? ఏమి లేదు కదా. దిహింగ్ దిబాంగ్ అంతేనా? దిహింగ్ దిపాంగ్. ఎస్, తూర్పున వాడే కనిపిస్తారు, అరుణాచల్ ప్రదేశ్. దిహింగ్ దిపాంగ్. ఎస్, సూపర్ సూపర్ సూపర్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మీకు ఇప్పుడు ఒక విషయం అర్థమైంది అనుకుంటా. చదివే విధానంలో చదివితే వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేస్తాం. మీకు కొంచెమే నేర్పించా, నీకు కొంచెం నేర్పించలేకపోయా, వదిలేసి వెళ్ళిపోయినా, కానీ మీకు ఎగ్జామినేషన్ లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్వశ్చన్స్ అన్ని కూడా మీకు చెప్పలేను నేను. ఒక్కడు కూడా మీకు ఇది ఉత్తరాన్ని ఉంటుంది, దక్షిణ ఉంటుంది, 3 రాష్ట్రాలు కలిగినటువంటి 3 రాష్ట్రాలు కలిగినటువంటిది, ఆ 3 బయోస్ఫియర్ రిజర్వ్స్ కలిగిన రాష్ట్రం, 2 కలిగింది, ఇది ఏం చెప్పలేను నేను మీకు. బట్ మీరు మాత్రం ఆన్సర్ చేయగలిగారు. ఎలా చేయగలిగారు అనేసి అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏంటిది? మ్యాప్ పాయింటింగ్. ఇంకోటి అడుగుతుందని చెప్పండి. శేషాచలం అనేటువంటి బయోస్ఫియర్ రిజర్వ్ పంచమరి అనేటువంటి దానికి ఏ డైరెక్షన్ లో ఉంది? పంచమరి అనే దానికి ఏ డైరెక్షన్ లో ఉంది? లేదా పంచమరి అంటే కొంచెం కష్టం ఉంటుంది కదా. సౌత్ సౌత్. ఓకే, సిమ్లిపాల్ చెప్పండి. అయితే సిమ్లిపాల్ చెప్పండి ఒకసారి. శేషాచలం కొండల నుంచి సిమ్లిపాల్ చూస్తే ఏ డైరెక్షన్ ఉంటుంది చెప్పండి ఒకసారి. శేషాచలం కొండల నుంచి సిమ్లిపాల్ చూస్తే ఏ డైరెక్షన్ ఉంటుంది? సిమ్లిపాల్, శేషాచలం కొండలు ఆంధ్రప్రదేశ్, సిమ్లిపాల్ ఒడిస్సా. చూసుకోండి ఏ డైరెక్షన్? నార్త్ నార్త్ నార్త్. అయిపోయా. ఓకే, నీలగిరి అనేటువంటి దాని నుంచి చూస్తే, నీలగిరి నుండి చూస్తే పంచమరి ఏ డైరెక్షన్ లో ఉంటుంది? లేదా పంచమరి లేదా అమరకంట నుంచి నీలగిరి ఏ డైరెక్షన్ చెప్పండి? అమరకంట నుంచి నీలగిరి, అమరకంట్ నుంచి నీలగిరి అనేది ఏ డైరెక్షన్ లో ఉంది? సౌత్ 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 సౌత్. ఎందుకు? అమరకంట ఎక్కడుంది, నీలగిరి ఎక్కడుంది, మనం ఎక్కడి నుంచి ఇడికి వస్తున్నాం? సౌత్. అంటే ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పానా? నేనేం రాయించలేదు కదా. బట్ వాడు ఎగ్జామినేషన్ ఎట్టన జావని, కానీ మనకు రావాల్సిన విధానం వచ్చిందంటే కొట్టిపడేయచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యాప్ పాయింటింగ్. జియోగ్రఫీలో రావాల్సింది మ్యాప్ పాయింటింగ్, అప్పుడే మీకు అద్భుతాలు జరుగుతాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఇందాక పాట కూడా వాయనంగా 3, ఈ 3టికి ఫస్ట్ 3కి యునెస్కో వచ్చింది సార్. యునెస్కో అనేటువంటిది ఫస్ట్ 3కి వచ్చింది. ఈ 3 తర్వాత 4 ఏదైతే ఉందో ఆ 4కి యునెస్కో రాలే. ఓకేనా? నెక్స్ట్ 4కి వచ్చేసింది. ఓకేనా? వీడికి వచ్చింది 3కి వచ్చింది, 4కి రాలేదు, అగైన్ 4కి వచ్చింది. ఈ 3కి రాలేదు, ఇందులో ఫస్ట్ 3కి వచ్చేసింది, మళ్ళీ ఫస్ట్ 3కి వచ్చేసింది. ఇవి 10 సార్. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ ఇంకొక 3టికి యునెస్కో అవార్డు వచ్చింది, 3కి యునెస్కో అవార్డు వచ్చింది. ఆ 3 ఏంటి అనేది మనకు తెలియాలి. ఎనీబడి ఐడియా? ఆ 3 ఏంటి అనేసి అంటే ఒకటి కాంచన్జంగా సార్. కాంచన్జంగా ఇటీవల కాలంలో మొత్తం మీద 10 ఉంటే ఇంకో 3 యాడ్ చేసి 13 వచ్చినాయి. ఆ 3 ఫస్ట్ ఎవరు అనేసి అంటే ఇది 2018 పరివాహక ప్రాంతంలో వచ్చింది. 2020 పరివాహక ప్రాంతంలో పన్నాకి వచ్చింది సార్. పన్నా దీనికి వచ్చింది. ఇది 14వది, సారీ ఇది 12వది, ఇది 11. ఇక 13 వచ్చేసి కూల్ డిజర్ట్ కి ఇచ్చారు. కూల్ డిజర్ట్ ఇది 2025.
ఇది 2025. ఓకేనా? ఇప్పుడు ఈ విషయాలు అనేటువంటి వాటి ఇక్కడ నేను క్లియర్గా ఇస్తా, ఒక్కసారి మీరు చూడండి. ఇది తీసేస్తాను నేను. ఓకేనా? ఈ అయితే ఐడియా ఉన్నాయి కదా. ఒక 2 నిమిషాలు కొంచెం ప్రశాంతంగా ఉండండి. నీలగిరి, నందాదేవి, నోక్రెక్, మానస్, సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్, దిబ్రూ సాయికోవా, దిహింగ్ దిపాంగ్, కాంచన్జంగా. దాని తర్వాత పంచమరి, అగస్తామలై, అమరకండ్, కచ్, కూల్ డెజర్ట్, శేషాచలం, పన్నా. ఇవి మనకు ప్రస్తుతానికి 18. ఈ 18లో ఫస్ట్ 3 అయితే ఉన్నాయో నీలగిరి, నందాదేవి, నోక్రిక్, వీటికి ఏమొచ్చింది? యునెస్కో వచ్చింది సార్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3కి వచ్చింది. అంటే నీలగిరి, కలర్ చేంజ్ చేద్దాం, దరిద్రంగా ఉంది కలర్ ఇప్పుడే. ఒకటి ఏంటి ఇక్కడ? నీలగిరి, నందాదేవి అండ్ నోక్రెక్. నీలగిరి, నందాదేవి, నోక్రెక్ మూడింటికి యునెస్కో వచ్చింది. 4వది ఏంటి మనకి? మానస్కు రాలే. దాని తర్వాత సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్, ఈ 4కి వచ్చింది మళ్ళీ. సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్ అండ్ సిమ్లిపాల్ 4కి వచ్చింది. అంటే సెకండ్ స్టెప్ లో 4వది పక్కన పెట్టేస్తే, అంటే అస్సాంలో ఉన్నటువంటి మానస్ పక్కన పెడేస్తే సుందర్బన్స్, తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నార్, తర్వాత గ్రేట్ నికోబార్, సిమ్లిపాల్ మొత్తం మీద ఎన్ని వచ్చినాయి? 7 వచ్చేసినాయి. ఇంకొక 3 వస్తే 10. నెక్స్ట్ స్టెప్ లో వచ్చేసి ఇక్కడ మనం చూసినాం కదా, దిబ్రూ సాయికోవా, దిహింగ్ దిపాంగ్, కాంచన్జంగా అనేటువంటి రాలే. అవి రీసెంట్ గా కొత్తగా వచ్చినాయి కాబట్టి వాటి మళ్ళీ మనం స్పెషల్ గా యాడ్ చేసుకుందాం, వాటి బాగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. వీటికి రాలే. దీని తర్వాత ఏంటి? ఇక్కడ వచ్చింది పంచమరి, అగస్తామలై, అమరకంట, ఈ 3టికి వచ్చింది. వరుసగా ఫస్ట్ 3టికి వచ్చింది. పంచమరి, అగస్తామలై, అమరకంట్ అనేటువంటి 3, పంచమరి, అగస్తామలై, అమరకంటకు వచ్చింది. ఇక వీటికి రాలే. బట్ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేసినాం? ఇక్కడ ఉన్నటువంటి ఈ 3, ఈ యొక్క 4, ఈ 3, 10 కాకుండా కొత్తగా 3టిని యాడ్ చేసుకున్నాం. ఆ 3టిలలో ఫస్ట్ ఏంటి అనేసి అంటే సిక్కింలో ఉన్న కాంచన్జంగా. ఇది మనకి 11వది సార్. 12 వచ్చేసి మధ్యప్రదేశ్ లో పన్నా అనేటువంటిది 12వది. దాని తర్వాత ఇక ఇక్కడ ఉన్నటువంటి కూల్ డెజర్ట్, ఇది 13వది. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇది. ఓకేనా? ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే రీసెంట్ గా యునెస్కో అనేటువంటి అవార్డు పొందింది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో మనకి కూల్ డెజర్ట్ అనగానే హిమాచల్ ప్రదేశ్ లో నేషనల్ పార్క్ ఉంది కదా, పిన్ వ్యాలీ అనేసి చెప్పాను మీకు. పిన్ వ్యాలీ ఎంతమందికి ఐడియా వచ్చింది? పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఐడియా వచ్చిందా? పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈ పిన్ వ్యాలీ అనేటువంటిది ఈ కూల్ డెజర్ట్ అనే బయోస్ఫియర్ రిజర్వ్ లో ఒక భాగం సార్. బయోస్ఫియర్ రిజర్వ్ లో అది ఒక భాగం. అంటే ఈ కూల్ డెజర్ట్ అనేటువంటి దాంట్లో పిన్ వ్యాలీ అనేటువంటి నేషనల్ పార్క్ అనేటువంటిది యాడ్ చేయబడింది. దాంతో పాటుగా చంద్రతాల్ అనేటువంటిది కూడా యాడ్ చేయబడింది. చంద్రతాల్ ఈ చంద్రతాల్ అనేటువంటిది ఏంటిది అనేసి అంటే వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకేనా? పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, చంద్రతాల్ అనేది ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ 2 కూడా కూల్ డిజర్ట్ లో దేంట్లో యునెస్కో అనేటువంటి దాంట్లో అనౌన్స్మెంట్ చేసి ఈ 2 కూడా అందులో పొందుపరచబడ్డాయి అనమాట. చంద్రతాల్ లేక్. ఇలా మనకి ఏంటనేసి అంటే ఈ యొక్క అప్డేటెడ్ ఏదైతే ఉందో దీని మీద ఈ 2టిని గుర్తుపెట్టుకుంటే వాడు ఎగ్జామినేషన్ లో ఎట్లడిగినా వస్తుంది. పిన్ వ్యాలీ అనేటువంటి ఇప్పుడు కరెంట్ అప్డేట్ లో భాగంగా మనకు ఉందన్నమాట. సో అది మనకు తెలిసి ఉండాలి. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనం ఏమనుకున్నాం? 3 ఉంటాయి, 5 ఉంటాయి, 3 ఉంటాయి, 5 ఉంటాయి అండ్ 2 ఉంటాయి అనేసి అనుకున్నాం. ఈ ఫస్ట్ 3కి యునెస్కో వచ్చింది.
ఇందులో మొత్తం 5 ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ది అంటే 4వది, ఇది 3 తర్వాత 4వది, దీనికి రాలేదు. తర్వాత 4కి యునెస్కో వచ్చింది, అంటే ఏంది? నీలగిరి, నందాదేవి, నోక్రెక్, నీలగిరి, నందాదేవి, నోక్రెక్, ఈ 3టికి వచ్చింది. దాని తర్వాత మానస్ 4వది, దానికి రాలే. సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లీపార్ అనే 4టికి వచ్చింది. మొత్తం మీద ఇక్కడ 7 అయిపోయినాయి. ఇక మిగిలిందన్ని 3. 10 రావాలంటే 3 కావాలి. కాబట్టి ఈ నెక్స్ట్ 3టికి రాలే. ఈ 5 ఫస్ట్ 3టికి వచ్చింది. అంటే ఏంది? పంచమరి, అగస్తామలై, అమరకంటక్, అమరకంటక్ వచ్చేసింది. దట్స్ వై 7 ఒక 3, 7 ఒక 3, 6, 4, 10 అయిపోయినాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో ఇంకో 3 పెంచినాం మనం. ఆ 3 ఏంటి అనేసి అంటే సిక్కింలో ఉన్న కాంచన్జంగా, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి పన్నా, ఈ పైన ఉన్నటువంటి ఏంటది కూల్ డిజర్ట్ అనే 3టిని ఇచ్చాం. కూల్ డిజర్ట్ రీసెంట్ గా అప్డేటెడ్. ఇది 11వది, ఇది 12వది, ఇది 13వది. లాస్ట్ 5లో ఫస్ట్ 3 అంటే పంచమరి, అగస్తామలై, అమరకంట్, కచ్చు, కూల్ డిజర్ట్ పక్కన పెట్టేస్తే ఈ 3టికి వచ్చింది. దాని తర్వాత 11వది కాంచన్జంగా, 12 పంచమరి, దాని తర్వాత వచ్చేసి మనకి పిన్ వ్యాలీ, సారీ కూల్ డిజర్ట్. ఎస్ అంతేగా. 3, 5, 3, 5, 2 ఆర్డర్ ఏంటి సార్? నేర్చుకోవడానికి ఆర్డర్ అది. ఓకేనా నవ్య గారు? నేర్చుకోవడానికి మనం పెట్టుకున్న ఆర్డర్, ఈజీగా ఉండడానికి అది అట్లా ఆర్డర్ పెట్టుకున్నాం మనం. జస్ట్ మనకు అది గుర్తుండడానికే. మరి నెంబర్స్ 18, 18 చెప్పండి అంటే ఎవడు చెప్పలేడు, కాబట్టి గుర్తు పెట్టుకోవడానికి ఒక ఆర్డర్ అది. ఎస్, ఏదైనా ఒకటి లాజిక్ మన మైండ్కి ఇవ్వాలి కదా, ఆ ఇచ్చిన లాజిక్ అది, ఆ లాజిక్ లో వీటిని యాడ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు యునెస్కో కూడా మనకు ఒక దెబ్బకు వచ్చేసింది. ఇది క్లియర్ గా రాసి పెట్టుకున్నారనుకో ఇక ఏం అవసరం లేదనమాట. ఇప్పుడు మనం చెప్పొచ్చు, ఇదంతా తీసి పక్కన పడేస్తాను నేను. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఒకసారి చెప్తారా ఇప్పుడు నాకు? చెప్పండి ఒకసారి. ఫస్ట్ నీలగిరి, నందాదేవి, నోక్రెక్, మానస్, తర్వాత సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లీపాల్, మళ్ళీ అస్సాం దగ్గర రండి, దిబ్రూ సాయికోవా, దిహింగ్ దిపాంగ్, కాంచన్జంగా. మధ్యప్రదేశ్ రండి, పంచమరి, అగస్తామలై, అమరకంట్, కచ్చు, కూల్ డిజర్ట్, శేషాచలం ఆంధ్రప్రదేశ్ లో, పన్నా మధ్యప్రదేశ్ లో. మొత్తానికైతే అన్ని వచ్చేసినాయి. ఇప్పుడు యునెస్కో పొందినటువంటి ఫస్ట్ 3కి యునెస్కో వచ్చింది. నీలగిరి, నందాదేవి, నోక్రెక్ 3టికి వచ్చింది. మళ్ళీ మానస్ రాలే, పక్కన పడేసేయండి. సుందర్బన్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గ్రేట్ నికోబార్, సిమ్లీపాల్ 4టికి వచ్చింది. తర్వాత 3టికి వచ్చిందా? రాలే. రాని 3 ఏంటి? దిబ్రూ సాయికోవా, దిహింగ్ దిపాంగ్, కాంచన్జంగా 3టికి రాలేదు. దాని తర్వాత ఫస్ట్ 3టికి వచ్చింది. అంటే పంచమరి, అగస్తామలై, అమరకంటకు వచ్చింది. ఇప్పుడు మొత్తానికి 10 అయిపోయినాయి. ఇటీవల కాలంలో 3టికి మళ్ళీ వచ్చింది. 11వది ఎవరు అంటే శేషాచలం, ఏమంటారు దాన్ని? కాంచన్జంగా. 12వది ఎవరు అంటే పన్నా. దీని తర్వాత 13వది కూల్ డిజర్ట్ ఇటీవల కాలంలో ప్రకటన చేసింది. అంతే. ఓకేనా? వాడు అడిగినా సరే కొట్టేయచ్చు ఇప్పుడు మీరుగా. బయోస్ఫియర్ రిజర్వ్స్ మొత్తానికి అయితే ఫుల్ గ్రిప్ వచ్చింది అనుకుంటా. హాట్ స్పాట్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్ అయితే ఇట్లా ఏళ్ళ మీద చెప్పలేస్తారు అనుకుంటున్నాను నేనైతే. హాట్ స్పాట్స్ కూడా చెప్పలేస్తారు కదా. 14 ఎక్కడున్నాయి, 5 ఎక్కడున్నాయి, అగైన్ 5 ఎక్కడున్నాయి, దాని తర్వాత 8 ఎక్కడున్నాయి, 4 ఎక్కడున్నాయి, ఇండియాలో 4 ఎక్కడెక్కడున్నాయి అనేది మీరు చెప్పలేస్తారు అనుకుంటున్నాను నేను. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, రేపు మార్నింగ్ మళ్ళీ ఈ సెక్షన్ తోటి ఇక ఈ యొక్క బయోస్ఫియర్ రిజర్వ్స్ మొత్తం కూడా క్లోజ్ అయిపోద్ది ఇంకా. ఓకేనా? రేపు మార్నింగ్ ఇది క్లోజ్ చేసి పడేద్దాం. ఇక దాని తర్వాత ఇక అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏముండవు. సాయిల్స్ అనేటిది 1 డేలోనే అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ సెక్టర్, అది కూడా మాక్సిమం దగ్గరలోనే ఉంటుంది. అది పెద్దగా ఏమి ఉండదు, అవి మనకు తెలిసిన విషయాలే, పంటలన్నీ కూడా, కాబట్టి అది కూడా ఈజీగా అయిపోతుంది. ఇక దాని తర్వాత మినరల్స్ లో కొంచెం మళ్ళీ ఒక పెద్ద టాపిక్ ఉంటుంది, అది కొంచెం క్లోజ్ చేసేస్తే మళ్ళీ ఇండస్ట్రీస్ చాలా చిన్నగా ఉంటుంది. అది నా అంచనా ప్రకారం 1 డేలోనే లేదా 1.5 డేలో అయిపోతుంది. ఇక దాని తర్వాత మనకి మిగిలిపోయింది ట్రాన్స్పోర్టేషన్ కొంచెం పెద్దగా ఉంటుంది. అది మినిమం ఒక 3 days వరకు మనకి కంటిన్యూషన్ అవుతుంది. ఇక దాని తర్వాత పాపులేషన్ మీరు చెప్పుకున్న దండగేం లేదు, ఎందుకనేసి అంటే అది ఎప్పటి నుంచో 2011 నుంచి చదివి ఉన్నారు కాబట్టి కొట్టిపడేయచ్చు. ఓకే, రైట్. వాయిస్ క్లియర్ గా వస్తుందమ్మా? ఇక్కడ ఉందిగా, ఏం లేదు, వాయిస్ వస్తుంది.
వస్తుంది వాయిస్. క్లియర్, చాలా క్లియర్ గా ఉంది. ఓకే, రేపు మార్నింగ్ మనం ఈ యొక్క బయోడైవర్సిటీ మొత్తాన్ని కూడా క్లోజ్ చేస్తున్నాం. ఓకేనా? రైట్ మిత్రులారా, మంచిగా ప్రశాంతంగా నిద్రపోండి. పొద్దున్న లేచి మళ్ళీ సెక్షన్ స్టార్ట్ చేద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వీలైతే మాత్రం మంచిగా హోంవర్క్ చేసి పంపించండి. పంపిస్తారు కదా? ఎస్.